సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. She is a singer, a writer, an artist, ఇంటర్నేషనల్ వర్సటైల్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, అంతేకాకుండా ఈవెంట్స్ చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే జానపద గాన కోకిల, సాంప్రదాయ గాన శిరోమణి, ప్యారడీ క్వీన్, వాట్ నాట్. ఈ లిస్ట్కి కామాలే ఉంటాయి తప్ప ఫుల్ స్టాప్లు అయితే నాకు కనిపించదు. అందాల నవ్వులే అరవిరిసిన పువ్వులు, మా దీప్తి మాటలే కోటి వరాలు. ఆయన పేరేంటమ్మా? శ్రీకాంత్. చిగురించి విరబూసే చెట్టే చెట్టు, మా దీప్తి నడయాడే సెట్టే సెట్టు. ఆడినదే ఆట, తను పాడినదే పాట, అది చూసి మురిసేరు వాళ్ళ ఆయన శ్రీకాంత్ కదా. ఎట్లా అమ్మా, అసలు ఒక్క క్షణం కూడా గ్యాప్ తీసుకోలేదు. ఇలా అడిగారు, ఇలా పాట వచ్చేస్తుంది. అది నేను చెప్పలేనమ్మా, భగవంతుడు నాకు ఇచ్చిన వరం అది, అంతే. అమ్మ, అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? మీ చైల్డ్హుడ్ ఎక్కడ జరిగింది? 5 ఏళ్ల వయసులో నా చిన్నప్పుడు మా పక్కింటి వాళ్ళు ఎవరో మొత్తానికి నన్ను తీసుకొని స్కూల్కి వెళ్ళారు. జెండా వందనం జరుగుతుంది, కానీ అక్కడికి వెళ్ళాక నేను పాడతానని గొడవ చేశానట. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. అంటే ఎక్కడెక్కడ ఎలాంటి పాటలు ఉంటాయి? ఒకసారి వ్యాసాలు ఉంటాయమ్మా మనకి. శ్రీకాకుళం వైపు అనుకో. మనకి శ్రీకాకుళంలో మాట కూడా తేడా ఉంటుంది చూడు. ఏటమ్మా అలాగనిచ్చినావు, వచ్చేసినావు ఏటే ఉండమ్మా, నేను పాడతానంటే నవ్వుతావింటే. ఆడవాళ్ళం కాబట్టి వంటలతో స్టార్ట్ చేద్దాం. వంటల మీద ఒక పాట. ఇది పూరి కానే కాదు, ఏ వంట దీప్తికి రాదు. అమ్మ బాబాయ్, నేను తెలుగు పాట ఇంగ్లీష్ సాంగ్ లాగా పాడతాను. ఆ పాట తెలుగు పాట ఏంటో మీరు చెప్పండి అని చెప్పాను. చియాక్ను మొక్కలా చుల్బే చొక్లా అర్థమైందా? తిట్టారా? ఎన్టీ రామారావు గారికి ఆ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే మీ లైఫ్ లో ఒక ముద్ర వేసేసింది ఆయన పాత్ర అని విన్నాను. ఏ తల్లి నేను కన్నదో, నేను నీ తల్లినైనానురా. ఆ పాట రామారావు గారికి చాలా ఇష్టం అట, నాకు తెలియదు అది. మైక్ పట్టుకొని ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఏ తల్లి నిన్ను కన్నదో అని పాడారు, ఆ తల్లి గారు ఎక్కడున్నారు? అర్రే, అంత పెద్ద స్టేజ్ మీద అంత పెద్ద. ఆయన ఒక మాట అన్నారు, ఇక్కడి నుంచి ఈవిడే మా తల్లిగారు ఆవిడ. లోపలికి తీసుకెళ్ళగానే మహానుభావుడిని అప్పుడు చూస్తాను, ఆ ఇంట్లోకి వెళ్ళగానే పెద్ద ఫోటో. జన్మధన్యం అనిపించింది. జన్మధన్యం అనిపించింది. వెళ్ళగానే ఆయన కాళ్ళకి నమస్కారం చేశాం. ఆయన ఒక మాట అడిగారు అన్నమాట, ఏంటి? చిన్న వయసు నుంచి ఆయన్ని చూస్తూ ఆయనతో అసోసియేషన్ సాగుతుంటే ఏం నేర్చుకున్నారు? ఆయన క్రమశిక్షణ ఎలా ఉండాలి, భోజనం చేసేటప్పుడు ఎలా తినాలి, ఇప్పటికీ అవి గుర్తు నాకు. ఎట్లా ఉంటుంది? ఎలా అంటే మా నాన్నగారికి ఒక మాట చెప్పారన్నమాట ఆయన, ఏంటంటే ఆ అమ్మాయి వివాహం విషయంలో మీరేమీ ఇబ్బంది పడకండి, మీరు వరుణ్ణి చూడండి, మేమే జరిపిస్తాం వారి వివాహం అని చెప్పారు. ఒక చనిపోవడానికి 4 రోజుల ముందు అనుకుంటా బాగా గుర్తు చేశారట. చాలా రోజులైంది తల్లిగారిని చూడక, ఎక్కడున్నారు ఆవిడ. ఆయన చూడగానే నాకు కాళ్ళకి నమస్కారం చేసి, ఏడుపు ఆగలేదు, నాకు దుఃఖం వచ్చేసింది, బాగా ఏడ్చేస్తాను. ఆయన కూడా కళ్ళ ముందు తీసుకున్నారు మహానుభావుడు. ఇప్పటికీ మీ కళ్ళు కొంచెం చెమరుతున్నాయి. చాలా రోజులైంది, ఎలా ఉన్నారు తల్లిగారు, మమ్మల్ని మర్చిపోయారా? కానీ నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే, నా జీవితంలో నేను చేసిన చాలా పెద్ద తప్పు అనమాట. అంతే. ఒక 1 నెల రోజుల తర్వాత ఆయనక లేరు అన్న విషయం తెలిసిన తర్వాత చాలా గిల్ట్ ఉంటుంది కదా అన్నగారు. వాళ్ళు లేరు అన్న రోజు గుర్తు, ఆ రోజు కంపల్సరీ నేను ఏడుస్తాను. నాకు తెలియకుండా ఒక రకమైన ఇది వచ్చేస్తుంది. కొంతమందిని గెస్ట్ని కలిసినప్పుడు ఒక తెలియని ఆనందం వస్తుంది, చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. అరే, ఈరోజు నేను ఈవెన్ ఇంటర్వ్యూ చేస్తున్నాను అని. అలాంటి ఒక గెస్టే ఈరోజు నా ముందరున్నారు. ఇంత ఘనంగా, ఇంత హ్యాపీగా ఎందుకు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నానంటే, షీ ఈజ్ అ సింగర్,
అ రైటర్, అన్ ఆర్టిస్ట్, ఇంటర్నేషనల్ వర్సటైల్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, అంతేకాకుండా ఈవెంట్స్ చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే జానపద గాన కోకిల, సాంప్రదాయ గాన శిరోమణి, ప్యారడీ క్వీన్, వాట్ నాట్. ఈ లిస్ట్కి కామాలే ఉంటాయి తప్ప ఫుల్ స్టాప్లు అయితే నాకు కనిపించదు. లిమ్కా వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించుకున్నటువంటి డాక్టర్ అరుణ సుబ్బారావు గారు నాతో ఉన్నారు ఇవాళ. అరుణ గారు నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చక్కగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చూడగానే నాకు పాట గుర్తుకొచ్చింది. అరే అప్పుడే మొదలు చెప్పండి, పాడండి సంతోషంగా. అందాల నవ్వులే అరవిరిసిన పువ్వులు, మా దీప్తి మాటలే కోటి వరాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. మీ ఆయన పేరేంటమ్మా? శ్రీకాంత్. శ్రీకాంత్ గారు. చిగురించి విరబూసే చెట్టే చెట్టు, మా దీప్తి నడయాడే సెట్టే సెట్టు, ఆడినదే ఆట తను పాడినదే పాట, అది చూసి మురిసేరు వాళ్ళాయన శ్రీకాంత్ కదా, అది చూసి మురిసేరు మా తెలుగు ప్రేక్షకులు, ఐ డ్రీము ప్రేక్షకులు. అది అసలు అద్భుతం అద్భుతం. మీరు అంతే, ఎట్లా అమ్మా అసలు ఒక్క క్షణం కూడా గ్యాప్ తీసుకోలేదు. ఇలా అడిగారు, ఇలా పాట వచ్చేస్తుంది. ఎలా సాధ్యం మీకు? అది నేను చెప్పలేనమ్మా, భగవంతుడు నాకు ఇచ్చిన వరం అది, అంతే. అందాలని నవ్వు విరిసెను దీప్తమ్మా, నీ మాట వింటేనే మై మరచిపోవునమ్మా. దీప్తమా దీప్తమా అందాల దీప్తివే. మా బాబో, అసలు నాకు నోటెమ్మట మాటలు రావట్లేదు. అందరూ నేను ఎక్కువ మాట్లాడతానంటాను, మీ ముందర నుంచి ఉంటే నాకు అసలు నోట్లోంచి మాట రావట్లేదు. అంతే, అలా హ్యాపీగా ఉంది నాకు. అలా ఏం లేదు మా, అంటే మనిషిని చూడగానే నాకు అలా అనిపించింది, అంతే. అవి వచ్చేస్తాయి అనమాట తెలియకుండా. థ్యాంక్ యూ అమ్మ. అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? మీ చైల్డ్హుడ్ ఎక్కడ జరిగింది? ఈ ఇండస్ట్రీ వైపుకి మీరు ఎలా వచ్చారు? మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. స్టార్ట్ చెప్పండి అమ్మా. తప్పకుండా అమ్మా. నేను 5 ఏళ్ల వయసు నుంచి నాకు సంగీతం గురించి ఐడియా ఉంది. నాకు 5 ఏళ్ల వయసులో నా చిన్నప్పుడు మా పక్కింటి వాళ్ళు ఎవరో మొత్తానికి నన్ను తీసుకొని స్కూల్కి వెళ్ళారు. జెండా వందనం జరుగుతుంది, అక్కడ అందరూ పాడుతున్నారు, డాన్సులు చేస్తున్నారు, పెద్దవాళ్ళందరూ ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళాక నేను పాడతానని గొడవ చేశానట, నేను పాడతానని. అందరేమో అప్పుడు ఆ చిన్న పాప ఎందుకో పాడతానంటుంది, అసలు భయపడతారు కదా పిల్లలు, తను పాడతానంటుంది, పాడించండి అన్నారన్నమాట. అప్పుడు వెంటనే ఆ మైకి నన్ను ఎత్తుకుంటే మైకి ఇట్లా గట్టిగా పట్టేసుకొని, అమ్మ చూడాలి నిన్ను నన్ను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి, అమ్మా 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 అమ్మా. ఇది ఇప్పటికీ ఆ పాట పాడితే వైబ్రేషన్ వస్తుంది నాకు. అది కూడా జెండా వందనం జరుగుతున్న టైంలో మీరు ఈ పాట పాడాను. పాడేసరికి అందరు మెచ్చుకొని అసలు ఇంత చిన్న పాప బాగా పాడింది అనేసి నాకు ఫస్ట్ బహుమతి ఏంటో తెలుసా? పలకా బలపం. వెరీ గుడ్. 5 ఏళ్ల వయసులో పలకా బలపం వచ్చింది. ఆ తర్వాత వచ్చిన పెద్ద మనుషులు కూడా ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారు నాకు. చాక్లెట్లు అవన్నీ పట్టుకొని నన్ను ఎత్తుకొని తీసుకొచ్చి ఇంటికి రాగానే మా నాన్నగారు మైక్లో విన్నాను, ఎవరో పాడుతున్నారు అనుకున్నాను, మా అమ్మాయే పాడిందా అని చెప్పేసి మా నాన్నగారు ఏం చేశారంటే అప్పటి నుంచి నాకు పాటలు నేర్పించడం మొదలు. అంటే అప్పటి వరకు మీరు పాటలు నేర్చుకోవాలా? నాకు తెలీదు, అది ఎప్పుడో విన్నాను, పాడేశాను అక్కడ, అంతే. నాకు అది ఎలా వచ్చిందో కూడా తెలీదు. అరే, మా నాన్నగారు నన్ను భుజం మీద వేసుకొని పాడేవారట. మా నాన్నగారు నాటకాలు వేస్తారు, రాస్తారు, ఆయన మంచి సింగర్, ఆయన డైరెక్షన్, అంటే నాటకాలు డైరెక్షన్ చేస్తారు. బేసికల్ గా ఆర్ట్ అనేది బ్లడ్ లో ఉంది, అక్కడి నుంచి వచ్చింది. అవునవును. మీరు ఒక్కరేనా అమ్మా లేకపోతే సిబ్లింగ్స్? లేదు, మా ఇంట్లో మా పెద్ద తమ్ముడు పాడతాడు, మంచి సింగర్ తను. అలాగే మా రెండో తమ్ముడు కూడా రాస్తాడు, సినిమాలకి వాటికి రాస్తూ ఉంటాడు తను. అలా నేను రాస్తాను, నాకు నేను. మీ గురించి అసలు ఇంకా చెప్పక్కర్లేదు, రాయడం, పాడడం, డబ్బింగ్ చెప్పడం ఒకటా. అసలు పూర్తిగా సరస్వతి కటాక్షం మీ మీద ఎంత పుష్కలంగా ఉందంటే, మీ మీద, మీ కుటుంబం మీద. చాలా సంతోషంగా ఉంది మీ గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకుంటుంటే. సో 5 ఏళ్ల వయసులో సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. అంటే మా నాన్నగారు పాటలు నేర్పించారు, శాస్త్రీయ సంగీతం కాదు, పాటలు నేర్పించారు. అప్పుడు ఏంటి, అన్ని చిన్నపిల్లలు పాటలు నేర్పించేవారు, ఆయనే నేర్పించారు, మా నాన్నగారే నేర్పించారు. తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు, తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా,
మానవద్దు. ఇలాంటి పాటలు. ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి, ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి, రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా, చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి. మీరు కూడా పాడండి. ఇంకా 100% నాకు కూడా పాడాలనిపిస్తోంది. నేను ఎక్కడ పాడితే మళ్ళీ మీ స్వరం డిస్టర్బ్ అవుతుందా, లేకపోతే మీ స్వీట్నెస్ తగ్గుతుందేమో నేను బలవంతంగా ఓర్చుకుంటున్నాను. సరే, ఈసారి నేను కూడా గొంతు కలపండి. ఇలాంటి పాటలన్నీ నేర్పించారు, చిన్నపిల్లలు పాడుకునే పాటలన్నీ. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవారు చెప్పినట్టి చక్కని జ్ఞానం. ఇలాంటి పాటలన్నీ చాలా నేర్చుకున్నాను. సో పాటల ద్వారా వచ్చే ఆ మారల్ సైన్స్ బాగా ఎక్కించారనమాట మీ నాన్నగారు. సో మీ మీద మీ నాన్నగారి ప్రభావం చాలా ఉందనే చెప్పాలి. చాలా ఉంది, ఎందుకంటే ఆయన రైటర్ కాబట్టి నాకు రాయడం వచ్చింది. మ్యూజిక్ ఆయన చేస్తారు, ట్యూన్స్ తనే చేస్తారు కాబట్టి అలా వచ్చింది. అంటే బేసికల్ గా చిన్నప్పటి నుంచే మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు మా నాన్నగారు. మీరు ఒక్కరే ఆడపిల్ల? లేదు, 2 ఆడపిల్లలు 3 మగపిల్లలు. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి పాడేవాళ్ళం. అచ్చా అచ్చా అచ్చా. అలా మా నాన్నగారు మా గురువు, మొదటి గురువు మా నాన్నగారే మాకు. అలా పాటలన్నీ నేర్పిస్తే స్కూల్కి వెళ్ళగానే స్కూల్లో పాడమంటారుగా, అక్కడ స్కూల్లో పాడడం, రకరకాల పాటలు పాడడం. ఆ తర్వాత స్కూల్లో ఏం చెప్పారంటే, మనకి సంగారెడ్డిలో చదువుకున్నాను నేను. స్కూల్లో ఏం చెప్పారంటే, పిల్లలకి మోటివేషనల్గా ఏదైనా చేస్తే బాగుంటుంది, మీరు ఏం చేస్తారంటే, మా నాన్నగారు బుర్రకథ అయితే బాగుంటుంది అని చెప్పేసి అల్లూరి సీతారామరాజు బుర్రకథ నేర్పించారు. నేను మా తమ్ముడు ఇంకా వేరే పిల్లలు నేర్పించినప్పుడు అక్కడ స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో ప్రదర్శన చేయించారు. తెలంగాణలో ఉన్న చాలా పల్లెలకి వెళ్ళి ఆ ప్రదర్శన మాతో చేయించారు స్కూల్ తరఫు నుంచి. అలా అనమాట. అప్పుడు నా చిన్నప్పుడు మన మెదక్ జిల్లా స్థాయిలో నాకు చెన్నారెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి అందుకున్నాను ఫస్ట్, తర్వాత రాష్ట్ర స్థాయిలో. ఇలా దాదాపు చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నాను, ఇంకెక్కడ గ్యాప్ లేదు. ఎన్టీ రామారావు గారు వచ్చాక నా జీవితం మరి కొంచెం మలుపు తిరిగింది. అసలు ఆ విషయం గురించి, ఆ ఘట్టం గురించి ఎంతసేపు మాట్లాడినా సరిపోదేమో అనిపిస్తుంది. మీకు ఎన్టీ రామారావు గారికి ఆ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే మీ లైఫ్లో ఒక ముద్ర వేసేసింది ఆయన పాత్ర అని విన్నాను. సో మీకు ఆయనకి ఉన్నటువంటి ఆ అనుబంధం గురించి, ఆ మూమెంట్స్ గురించి చెప్పండి. తప్పకుండా అమ్మా, ఎందుకంటే మర్చిపోలేను అవన్నీ కూడా, ఇంకా నాకు మెమరబుల్గా ఉన్నాయి. ఆ మహానుభావుడి దగ్గర నేను ఉన్నప్పుడు ఆయన గొప్పతనం నాకు తెలీదు. మీరు ఫస్ట్ ఆయన్ని కలిసినప్పుడు ఆయన గురించి మీకు తెలియదు, ఆయనతో పాటు తిరుగుతున్నా నాకు ఆయన గురించి తెలియదు. అంటే ఎట్లా, ఎందుకు తిరిగి? ఆయన పార్టీ స్థాపించారు కదా మొట్టమొదటిసారి. పార్టీ స్థాపించిన తర్వాత రెండో మీటింగ్ అనుకుంటాను రామచంద్రపురంలో జరిగింది, పడంచెరు దగ్గర. జరిగినప్పుడు ఏంటంటే అక్కడ ఏ ఫంక్షన్స్ అయినా ఏం చేసినా సరే లోకల్గా ఉన్న కళాకారులను తీసుకెళ్తారు. అలా నన్ను మా తమ్ముడిని తీసుకెళ్లారు. ఎన్టీ రామారావు గారు ఊరేగింపుగా వస్తున్నారు. ఈలోపు వచ్చిన ప్రజలందరినీ ఆపగలగాలి పాటలతో. అప్పుడు నేను మా తమ్ముడు ఎన్టీ రామారావు గారి సినిమాలో పాటలన్నీ పాడుతున్నాం. ఎన్ని పాటలు పాడామో అసలు, ఎందుకంటే ఆయన వచ్చే లోపు. రామ కథను వినరయ్యా, ఇహ పరసుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు 3, కౌసల్య, సుమిత్ర, కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు 4, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా, ఇహ పరసుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. సో ఇలాగా ఆ మీటింగ్ కోసం ఆయన వచ్చే వరకు బోలెడు పాటలు పాడేసాం, అన్ని ఆయన పాటలే పాడేసాం. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందనా, ఉందిలే. ఇలా ఇన్ని పాటలు పాడుతున్నాము.
పాడుతున్నప్పుడు నా అదృష్టవశాత్తు అనుకుంటా ఆ పాట రామారావు గారికి చాలా ఇష్టం అట. నాకు తెలియదు, అది తెలియకుండా ఆయన ముందు కాలం ఇది కాదు ఇంకో పాట. అయితే నాకు తెలియదు ఆయనకి ఇష్టమని, కాకపోతే ఆయన పాటలన్నీ పాడుతున్నా కాబట్టి అందులో ఈ పాట కూడా పాడాను. ఏ తల్లి నేను కన్నదో నేను నీ తల్లినైనానురా, నీ తల్లినైనానురా, నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా నీవు నా ఎంట వెలిసావురా, నా ఎంట వెలిసావురా. లలిత లలిత జల లహరల ఊయలలోకి నావు అలనాడే, తరుణ అరుణ రవి కిరణ పదమ్ముల సాగినావు తొలినాడే, అజస్ర సహస్ర నిజ ప్రభలతో అజేయుడవు కావలిరా, నీ శౌర్యముగని వీరకర్ణుడని నిఖిల జగమ్ముల వినుతించవలిరా. ఇది పాడుతున్నాను. సరిగ్గా ఈ పాట అయిపోయేలోపు రామారావు గారు వచ్చేస్తారు స్టేజ్ మీదకి. సూపర్. ఆయన రావడమే ఒక పెద్ద ప్రపంచం లాగా వచ్చారు. ఆయన మెట్లు టకటకటక పరిగెత్తుకుంటూ ఎక్కుతారు. ఆయన ఎక్కి అక్కడ రాగానే మొట్టమొదట మమ్మల్ందరినీ ఇలా వెనక్కి తోస్తారు. పాడుతున్నాం కదా, అయిపోయింది. ఆయన వచ్చేసరికి కదా ఇలా వెనక్కి తోసరికి వెనక్కి వెళ్ళిపోయాము. ఆయన చేతికి మైక్ ఇవ్వగానే మైక్ పట్టుకొని ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఏ తల్లి నిన్ను కన్నదో అని పాడారు, ఆ తల్లిగారు ఎక్కడున్నారు? అర్రే, అంత పెద్ద స్టేజ్ మీద, అంత పెద్ద స్టేజ్ మీద ఆయన అడిగారు. అడగగానే వెంటనే వాళ్ళు నన్ను ముందుకు తోస్తారన్నమాట. ఇదిగోండి ఈ అమ్మాయి పాడింది. ఓ, ఇంత పెద్ద తల్లిగారు ఉన్నారని మాకు. సరే, మీ తల్లిగారు మీరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను అని చెప్పేసి ఆయన స్పీచ్ ఇచ్చేస్తారు. స్పీచ్ అయిపోయిన తర్వాత మేము అక్కడే ఉంచారు. మిగతా వాళ్ళందరూ దించేసరికి నేను, మా నాన్నగారు, మా తమ్ముడు మేము అక్కడే ఉండిపోయాం. దించిన అప్పుడు ఆయన వచ్చి మాట్లాడింది ఏంటంటే, మరి మేము ప్రచారం కోసం బయలుదేరుతున్నాము, మరి మీరిద్దరు వస్తారు, లవకుశలు చాలా అద్భుతంగా పాడారు, నేను పాటలన్నీ విన్నాను అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. ఇక్కడి నుంచి ఈవిడే మా తల్లిగారు ఆవిడ అని అన్నారన్నమాట. అది ఎప్పుడు మర్చిపోలేడు. అది కాళ్ళకి నమస్కారం చేస్తాం. ఆయన రాగానే ఆయన చెప్పిన తర్వాత, మరి మాతో పాటు మీరు వస్తారా పర్వాలేదా అని అడిగారు మా నాన్నగారిని. వస్తామండి అన్న. మరి చదువు స్కూలు అదంటే పర్లేదు. అప్పటికి మీరు ఏం చదువుతున్నారు? నేను 6th or 7th క్లాస్ చదువుతున్నాను. అంత చిన్న వయసులో పాడారా? అవును. స్టేజ్ మీద? అవును. ఆ పాట? అవును. అమ్మా, ఎందుకంటే ఇప్పటికి నాకు 3000-4000 పాటలు వచ్చి కంఠస్థం. పుస్తకం అవసరం లేదు నాకు. అంటే చిన్నప్పటి నుంచి సాధన చేసేవాళ్ళం కదా మేము. పొద్దున్నే మా నాన్నగారు 4 గంటలకు లేపేవారు. లేపి బాగా బాగా గుంజీలు తీయించేసి గట్టిగా పాడిచ్చారు అనమాట. పొద్దున్న లేవగానే మా పాటలతోనే ప్రజలందరికీ, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెల్లవారేది. అంటే సాధన, అంత సాధన సాధనతో సమకూరిన ధరలో, అదేదో సామెత చెప్తారు, సాధనములో పనులు సమకూరు ధరలోన. అంతే, అంత సాధన కాబట్టి ప్రతి పాట మేము పాడగలిగాం. మా తమ్ముడు నేను లవకుశల పాటలు పాడేవాళ్ళం, కొన్ని డ్యూయట్స్ పాడేవాళ్ళం. అంటే తన వాయిస్ కూడా సన్నగానే ఉండేది, చిన్నపిల్లాడే కాబట్టి తనకి అలా అనమాట. ఆ సమయంలో ఆయన ఆ మాట చెప్పారన్నమాట, మేము తీసుకెళ్తాం, పర్వాలేదు కదా మీకంటే. పర్వాలేదండి, మేము వస్తాం, సరే మీకు ఆ ఏర్పాట్లు చేస్తామేమని చెప్పేసి అని ఎవరికో చెప్పేస్తారు. వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయారు. మేము సంతోషంతో వచ్చేస్తాం ఇంటికి. అయిపోయింది. ఆ రోజు సాయంత్రం మా ఇంటికి పోలీసులు వచ్చారన్నమాట. పోలీసులు ఎందుకు వచ్చారు? అదే కదా ప్రశ్న కదా, పోలీసులు ఎందుకు వచ్చారు ఇంటికి అనేసి. వాళ్ళు చెప్పారు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కబురు వచ్చిందండి మీకు, రేపు పొద్దున మమ్మల్ని పంపించమన్నారు, మీరు పొద్దున్న 6 గంటలకల్లా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసేయండి అని చెప్పారు. చెప్పగానే మాకు సంతోషం అయిపోయింది. ఇంకా మా నాన్నగారు సరే అని పొద్దున్నే లేపి మమ్మల్ని పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లారు. పొద్దున్నే అక్కడ నుంచి వాళ్ళు ఎలా పంపించారంటే పాల వ్యాన్లో మమ్మల్ని పంపించారు. పాల వ్యాన్ ఉంటుంది కదా, దాంట్లో పంపించారు. ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ అందరు జనాలు. అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళాం. అంతే, అద్భుతం. వాళ్ళకి చెప్పారంట మమ్మల్ని పంపించమని. ఆ రోజుల్లో మరి ఎక్కువ ఫోన్లు అవి ఉండేవి కాదు, పోలీసులు వచ్చి కబురు చెప్పారు. అలా ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఎంతమంది జనం ఉన్నారు అబిడ్స్లో. ఫస్ట్ టైం నేను ఆయన్ని ఇంట్లో కలవడం. అది ఇంట్లో కలవడం. అప్పటికి నేను హైదరాబాద్ వచ్చి 2 సార్లు 3 సార్లు అంతే. ఏదో ప్రోగ్రామ్ పాటల పోటీలకు వచ్చాం అంతే, తప్పించి తెలీదు. లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళు? అక్కడ పటంచెరులోనే ఉండేవాళ్ళు. పటంచెరువే. ఐ థింక్ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీకి చెప్పినట్టున్నారు, పటంచెరు నుంచి 2 పిల్లలు వస్తారు అని చెప్తే, మీరేనా పటంచెరు నుంచి వచ్చారంటే అవునండి. మీరే 6వ క్లాస్ చదువుతున్నారంటే మీ తమ్ముడు ఇంకా చిన్న పిల్లాడు పాపం. 6-7 క్లాస్ అంతే, 6th or 7th క్లాస్, అంతకుమించి లేదు నాకు. ఇంకా అప్పుడు లోపలికి తీసుకెళ్ళగానే మహానుభావుడిని అప్పుడు చూస్తే నా ఇంట్లోకి వెళ్ళగానే పెద్ద ఫోటో అక్కడ ఆ రూమ్లో వెళ్ళగానే జన్మధన్యం అనిపించింది. వెళ్ళగానే ఆయన కాళ్ళకి నమస్కారం చేశాం. ఆయన ఒక మాట అడిగారు అనమాట, ఏంటి ఏమన్నా తిన్నారా
మేము పిల్లలు ఇలా ఊపాము. మా నాన్నగా లేదండి తినేసి వచ్చామంటే ఆయన అన్నారు పసిపిల్లలు అబద్ధం చెప్పారు, వాళ్ళు ముందు తినేస్తారండి వెళ్ళని చెప్పి వేరే వాళ్ళని పిలిచి లోపల పంపించారు. ఇంట్లోనే ఆ లోపలికి వెళ్ళి అక్కడ మేము టిఫిన్ తినేసి వచ్చి కూర్చున్న తర్వాత మేము ఇలా ప్రచారానికి వెళ్తున్నాం అన్ని ప్రాంతాలకి, మరి మాతో పాటు మీరు రండి, మా చైతన్య రథం మీద తీసుకెళ్తాం మిమ్మల్ని అని చెప్పారు. చెప్పిన తర్వాత పసుపు బట్టలు ఉన్నాయా అని అడిగారు. లేవన్నారు మా నాన్నగారు. అంటే వెంటనే అక్కడి నుంచి టైలర్, ఇప్పటిలాగా రెడీమేడ్ కాదు కదా అప్పుడు, అసలు అన్ని ఇట్లా క్షణాల్లో అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ, అంతే అంతే అంతే. క్షణం ఉన్నది ఎవరు అక్కడ? ఎన్టీ రామారావు గారు, మహానుభావుడు ఆయన. అయితే ఆయన పిలిపిస్తే వాళ్ళు కొలతలు తీసుకున్నారు. ఆయన చెప్పారన్నమాట ఈ అమ్మాయికి పసుపు లంగా ఎరుపు బార్డర్ ఉండాలని చెప్పారు. పట్టు అంటే శుభదాయకం కదా, పసుపు ఎరుపు అంటే ఆయన పసుపే కదా, అంతే కదా, అది పసుపు ఎరుపు అంచు ఉండాలని చెప్పారు. ఈ పైన జాకెట్ మాత్రం ఎరుపు రంగులోనే ఉండాలి అమ్మాయికి అని చెప్పారు. ఆ తర్వాత మా తమ్ముడు చూసి వీడు మగ పిల్లవాడు ఏది వేసుకున్నా పర్లేదని పసుపు డ్రెస్ వాడు కుట్టేయండి, పైన కింద నుంచి ఒకటే ఉండాలి వాడికి అని చెప్పేశారు. 2 జతలు కుట్టేసి అర్జెంటుగా ఇవ్వాలి, సాయంత్రం కల్లా మాకు వచ్చేసేయాలని చెప్పారు. చెప్పి అప్పుడు మరుసటి రోజు నుంచే ప్రచారంలో మీరు వెళ్ళిపోవాలి కదా. బట్టి అప్పుడేమో మా నాన్నగారు చెప్పారు ఇంట్లో ఏర్పాట్లన్నీ చేసిరండి, మనం వెళ్తే ఒక 4 రోజుల దాకా మళ్ళీ తిరిగి రాం మనము, ఇంట్లో మరి వేరే కుటుంబం ఉంటుంది కదా మీకు అని చెప్పేసి కొంత డబ్బులు ఇచ్చి పంపించారు. డబ్బులు కూడా ఇచ్చారా? డబ్బులు కూడా ఇచ్చి పంపించారు. ఆయన పంపించి మీరు అన్ని ఏర్పాట్లు చేస్తారండి ఇంట్లో, మీరు వచ్చేసేయండి ఇంకా బట్టలు సర్దుకోరంటే అన్ని బట్టలన్నీ సర్దుకొని వచ్చేసాం. అప్పుడు ఫస్ట్ టైం మేము ఫస్ట్ క్లాస్లో ట్రైన్లో వెళ్ళాము అక్కడికి. అప్పటిదాకా ఫస్ట్ క్లాస్ ఎక్కే వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ దిగిన తర్వాత పరుచూరు వెళ్ళాం. ఫస్ట్ మేము వెళ్ళింది కారంచేడు, మన పురంధరేశ్వర గారి ఇంటికి వెళ్ళాం. వాళ్ళ అత్తగారు వాళ్ళంతా గుంటూరు దగ్గర కారంచేడు వెళ్ళాం. మనకి ఒంగోలు డిస్టిక్, అది ప్రకాశం జిల్లా. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక్క రోజో 2 రోజులు ఉన్నాం అంతే. మాకు ఏర్పాటు చేస్తారు, ఆయన ఉండడానికి ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత పరుచూరులో ఒక పత్తి కంపెనీలో మాకు ఏర్పాటు చేస్తారు. ఆ పక్క రూమ్లో ఆయన ఉండేవారు, ఈ రూమ్లో మేము ఉండేవాళ్ళం అంతా. ఉండిన తర్వాత అప్పుడు పొద్దున్నే లేవగానే ఏంటంటే పొద్దున్నే లేవాలి, టిఫిన్ అదంతా మాకు రెడీగా ఉండేది, వచ్చేసేది మాకు. ఆయనతో పాటు ఒక 2-3 ప్రోగ్రామ్స్ మాత్రం చైతన్య రథం మీద ఉన్నాం. తర్వాత మళ్ళీ మాకు సపరేట్గా రథం ఏర్పాటు చేశారు ఆయన. ఆ రథం మీద, చైతన్య రథం మీద ఆయనతో పాటు కూర్చొని పైన వెళితే ఆయన లోపల ఉండేవారు, తర్వాత వచ్చేవారు పైకి. ఆయన ముందు కూర్చొని వెళ్తే ఊర్లోకి ఎంటర్ అవగానే మా పాటలు స్టార్ట్ అయ్యేవి. వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆనందములికించే గాథ, వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా. ఇలాంటి పాటలన్నీ తెలుగు పాటలు, ఆయన పాటలు, మోటివేషన్ పాటలు మొత్తం అన్ని కలిపి పాడేసేవారు. కలిపి ఇలా పాడుకుంటూ వెళ్ళిపోయేసరికి ఇక్కడ సినిమాలో చూపిస్తారు చూసారా, ఎవరైనా వస్తే పరిగెత్తుకుంటూ వస్తారు అందరూ, అలా పరిగెత్తుకుంటూ వచ్చేసేవారు. మా ఈ చైతన్య రథం వెళుతుంటే నేను వెనక్కి, పిల్లలం కదా ఉత్సాహంగా ముందుకి వెనక్కి లెక్క పెట్టుకునే వాళ్ళ వెహికల్స్ మేము వెళుతూ ఉంటే ముందు ఒక 2 పోలీస్ జీపులు ఉండేవి, ఈ సైడ్లో బుల్లెట్స్ మీద పోలీస్ వాళ్ళు ఉండేవారు, సెక్యూరిటీ ఉండేది. మళ్ళీ ఇంకొక 2-3 వ్యాన్స్ ఉండేవి. మళ్ళీ మన అగ్నిమాపక, మళ్ళీ ఇంకోటి ఏంటి అంబులెన్స్, ఇవన్నీ ఇట్లా లైన్గా వచ్చామన్నమాట వెనక. ఇలా అంతా మొత్తం ఇట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి జీపులు కార్లన్నీ వెళ్ళేసరికి పబ్లిక్ అందరూ పరిగెత్తుకుంటారు. కానీ అప్పుడు ఈయన పైకి వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడారు అనమాట. ఒకసారి ఒక దగ్గర అడిగారన్నమాట, రికార్డు వేశారు బాగుందండి అని. రికార్డు కాదు, మా లవకుశలు పాడారని చెప్పేసి లేచి నుంచుండారు, నాకు కనిపించట్లేదని మమ్మల్ని నుంచోబెట్టి మైక్ ఆయన మా చేతికిచ్చి పాడండి ఇప్పుడు అని. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మీ నాన్నగారు ఎంత ప్రోత్సహించారో అంతలాగా మీ జీవితంలో ఎన్టీ రామారావు గారి పాత్ర ఉందనే చెప్పాలి. ఎందుకంటే అంతలాగా మిమ్మల్ని ప్రమోట్ చేసి అంత చిన్న వయసులో మీ మీద నమ్మకం పెట్టుకొని ప్రచారానికే మిమ్మల్ని తీసుకెళ్లారు అని అంటే, లవకుశలాగా ప్రపంచానికి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారంటే నిజంగా ఆయన పాత్ర, ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద చాలానే ఉండాలి. చాలా ఉందమ్మా. ఏం నేర్చుకున్నారమ్మా అంత చిన్న వయసు నుంచి ఆయన చూస్తూ, ఆయనతో అసోసియేషన్ సాగుతుంటే ఏం నేర్చుకున్నారు? ఆయన క్రమశిక్షణ ఎలా ఉండాలి, భోజనం చేసేటప్పుడు ఎలా తినాలి, ఇప్పటికీ అవి గుర్తు నాకు. అంటే ఎట్లా ఉంటుంది? ఎలా అంటే ఆయన అప్పుడు ఎక్కడంటే మన ఊర్లోకి వెళ్తూ ఉంటాం కదమ్మా, ఊర్లో వెంట వెళ్తున్నప్పుడు మధ్యలో ఆపించేవారు ఆయన వెహికల్, ఆపించి మధ్యలో జంబుకాన పరిపించేసేవారు. అక్కడ కాసేపు కూర్చొని ఇద్దరు తినడం అంతా అక్కడే. కలిసి మీతో పాటే తినేవారు? ఆయనతో పాటు కలిసి తిన్నాము. తర్వాత మా నాన్నగారు వద్దు అది దగ్గరికి వెళ్ళకూడదు పెద్ద ఆయన అని చెప్పారు. ఆయన దగ్గర తింటే మాత్రం పెట్టిందంతా మొత్తం తినాలి, వదలకూడదు, కింద వలపకూడదు, జాగ్రత్తగా తినాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని. అంత జాగ్రత్తగా తిన్నాం కష్టం కదా. అప్పుడు మా నాన్నగారు తల చూసి వచ్చేయండి ఇటు వచ్చేయండి అనేవారు అనమాట. ఆయన పిలిచి కూర్చోబెట్టుకున్నారు, దగ్గర కూర్చోబెట్టుకొని ఆ తల మీద ఇలా అనేవారు. ఆయనే చూస్తుండేదాన్ని. నాకేంటి సినిమా పాటలను గుర్తుకొచ్చేవి. కోటలోని మొనగాడా
వేటకు వచ్చావా వేటకు వచ్చావా జింక పిల్ల కోసమో ఇంకా దేని కోసమో. ఈ పాటలను గుర్తుకొచ్చావు నాకు అని ఇలా డాన్స్ చేస్తారు, ఇలా చేశారు. అవి గుర్తుకొచ్చి ఆయన చూసి నవ్వేదన్నమాట. నా ముఖం కేసు చూసి ఆయన తల మీద ఇలా కొట్టారు. అయితే అక్కడ భోజనం చేయాలి జాగ్రత్తగా. అంటే ఆయన ఏం చెప్పేవారంటే అందరికీ, మన ఊర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా అభిమానులు, మనల్ని ప్రేమగా ఆదరిస్తారు. వాళ్ళ దగ్గర మనకి ఇంత ఫ్రీగా ఉండలేం కదా మనము అని మాట్లాడేవారు ఆయన. నన్ను కూడా మీరు అని పిలిచేవారు నన్ను కూడా. అలా ఆయనతో వెళ్తున్నంతసేపు కూడా నేను తెలియకుండా ఆయన పక్కకి వెళ్ళిపోయి కూర్చుండిపోయేదాన్ని, పక్కనే కూర్చునేదాన్ని. మాట్లాడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన పక్కన కూర్చున్నాను. ఎవ్వరూ వచ్చేవారు కదా ఆయన దగ్గరికి రావడానికి, సాహసించేవారు కాదు. నేను మాత్రం వెళ్ళి మాత్రం యాక్సెస్ ఉంది అంటే వెళ్ళిపోయేదాన్ని, తెలియదు కదా, తెలియకుండా వెళ్ళిపోయేది. మా నాన్నగారు చాలాసార్లు చూసి ఇట్లా సైగ చేస్తారు వచ్చేయమని. ఆయన సైగ చేసినప్పుడు మా నాన్నగారు తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నేను తల మీద చేసి కూర్చోమనేవారు. అట్లా ఊర్లోకి వెళ్ళినప్పుడు చక్కగా నాకు తెలిసి ఒకసారి అయితే మేము ఆలూరు నియోజకవర్గానికి వెళ్ళినప్పుడైతే ఒక్కరోజు 28 ప్రోగ్రామ్స్ చేసాం. అంటే 28 ఊర్లు వరుసగా. ఆయన గొంతు పట్టేసింది సాయంత్రానికల్లా, మా గొంతులు పట్ల. మీరంటే సాధన చేస్తూ ఉన్నారు కదా. అంటే చిన్నపిల్లలు కదా, ఆయన గట్టిగా ఎమోషనల్గా మాట్లాడతారు కదా. అలా ఏంటంటే అప్పుడు ఏం చేస్తారు, ఒక ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళేసరికి టైం అయిపోయేది, పబ్లిక్ రావడం మళ్ళీ మాట్లాడడం. అప్పుడు ఆయన 2-3 కాగానే ఆయన ఏం చేస్తారంటే, ఇలా బాగలేదు ఇంకొక చిన్న వ్యాన్ తెప్పించండి. అప్పటికప్పుడు ఇంకొక వ్యాన్ తెప్పించేసి పైన మమ్మల్ని కూర్చోబెట్టి, అప్పుడు ముందు ఈ ఊర్లో అయిపోగానే వీళ్ళని పంపించాలిటని ఆయన మైక్ పట్టుకోగానే మాకేసి చూసేవారు, వెళ్ళిపోమని అర్థం. మేము వెళ్ళిపోయేవాళ్ళు. మాతో పోలీస్ జీపు, మా సెక్యూరిటీ మాకు కూడా ఉండేది. పక్క ఊర్లే 1 or 2 kilometers దూరంలో ఉంటాయి కదా. అలా మేము అక్కడికి వెళ్ళిపోయి పాడేలోపు వీళ్ళందరూ జనం వచ్చేవారు, ఎన్టీ రామారావు గారు వస్తున్నారని. వీళ్ళంతా జెండాలతో పాటు కార్యకర్తలు కూడా మాతో పాటు ఉండేవారు కదా. అలా పాడేవాళ్ళు. ఇంకోటి అంటే కొంతమంది వేరే పార్టీ వాళ్ళు కూడా మేము పాడుతుంటే వాళ్ళు వచ్చి వినేవారు అనమాట. మాకైతే బాగా గుర్తుంది. ఒకసారి అయితే కృష్ణ గారు, జమున గారు వాళ్ళందరూ వచ్చారు. బాగా పాడుతున్నారా, పాడండి సినిమా పాటలన్నీ పాడుతుండే. మాకు అప్పట్లో ఈ సెలబ్రిటీ అన్న పదం లేదు కానీ మీరు అప్పట్లోనే ఒక సెలబ్రిటీ, ఒక చిన్న సైజ్ సెలబ్రిటీ అయిపోయాను. నాకు ఎంత సంతోషం అంటే, అసలు వాళ్ళని చూడగానే సినిమా యాక్టర్స్ కదా సంతోషంతో. మాతో మురళీమోహన్ గారు కూడా ఉండేవారు ఒకసారి. మురళీమోహన్ గారు, బాలకృష్ణ గారు కొన్ని ప్రోగ్రామ్స్కి. అట్లా కొన్ని చోట్ల వాళ్ళు ఎదురుపడితే వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి మా పాటలు వినేవారు, బాగా పాడుతున్నారు పాడండి అర్రా అని. అది బాగా గుర్తుంది. అలా మేము వెళ్ళిపోయి పాడేసరికి అప్పుడు ఈ వ్యాన్ వచ్చేస్తుంది ఆయన అక్కడ మాట్లాడుకుని మళ్ళీ వేరే దగ్గరికి అలా వెళ్ళిపోతూనే ఉండేవాళ్ళం. మా కారులో ఆయన ఏం చేసేవారంటే, ఫుడ్ గెల నిండా అరటిపళ్ళు, మేము ఎప్పుడు చూడలేదు అంత అన్నీ. అసలు గెల నిండా అరటిపళ్ళు, బిస్కెట్స్, గుడ్లు, ఉడకబెట్టిన గుడ్లు, ఇలాంటివన్నీ పెట్టేవారు మాకు. ఫుడ్ పిల్లలు ఆకలితో ఉంటారు, వాళ్ళు తినివ్వండి, వాళ్ళు ఏం అడగొద్దు మీరు అని చెప్పారు అనమాట. ఇంకా ఫుడ్ కనిపించింది మేము తినేయడమే ఇంకా. ఎందుకంటే మీరు కూడా అన్ని ఊర్లు ట్రావెల్ చేయడాలు, పాటలు పాడుతూనే ఉంటారు. అలసట అనేది మీకు కూడా ఉంటుంది కదా. అంటే అలసట అనేది చిన్నప్పుడు తెలియదు మనకి పెద్దగా, కానీ అలా ఉండేది ఫుడ్. అక్కడ ఎక్కడైనా ఆపుకొని అక్కడ తినండి అని. అసలు 30 రోజులు కష్టం అనే అనిపించలేదు అయితే. మాకేం తెలీదు, వచ్చేసరి కానీ మాట్లాడడానికి కూడా వచ్చేది కాదు మనకి. మొత్తం గొంతు పట్టేసింది. వాళ్ళ పిడుగులు వాళ్ళకి ఎక్కడ పడుతుంది అనేవారు ఆయన మమ్మల్ని. అలా ఆయనతో నేను నిజంగా అద్భుతమైన ప్రయాణం అమ్మ. అంత ప్రయాణం చేసిన తర్వాత మధ్యలో అంటే ఎప్పుడన్నా ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి మొట్టమొదటి ప్రార్థన గీతం పాడిన అదృష్టం కూడా మాకే దక్కింది. అద్భుతం అసలు. 2 సార్లు పాడాను. అది నా ప్రార్థన గీతం అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుంటే అక్కడ ఆయన పక్కనే కూర్చున్నాను. ఆయనతో చాలా అనుభూతులు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఇదే ఒక ఎపిసోడ్ అవుతుంది మీకు. ఎగ్జాక్ట్లీ, నాకు అదే అనిపిస్తుంది. ఆయనతో ప్రయాణమే ఒక ఎపిసోడ్ అయ్యేటట్టుంది. అలాగే ఏంటంటే ఆ తర్వాత నాకు మా నాన్నగారికి ఒక మాట చెప్పారన్నమాట. ఆయన ఏంటంటే, ఆ అమ్మాయి వివాహం విషయంలో మీరేమీ ఇబ్బంది పడకండి, మీరు వరుణ్ణి చూడండి, మేమే జరిపిస్తాం వారి వివాహం అని చెప్పారు మా నాన్నగారికి. అయితే అనుకోకుండా నా పెళ్లి జరిగింది. మా నాన్నగారు, ఆ పెద్ద ఆయన అలా చెప్తారులే, మనం వాళ్ళని ఏం పిలుస్తాం ఆయన్ని ఉంటుంది కదా. అప్పుడు ఇంత ధైర్యం లేదు అందరిని పిలవాలి అని. ఆయనకి చెప్పలేదు. నా పెళ్ళయింది, నేను వెళ్ళిపోయాను విజయవాడ. వెళ్ళిపోయిన తర్వాత అత్తగారు ఊరు విజయవాడ, మా అత్తగారిది భీమవరం. మేము విజయవాడలో మా వారి ఉద్యోగరీత్యా ఉన్నాను. అక్కడ ఆల్ ఇండియా రేడియోలో చేశాను, సిటీ కేబుల్ యాంకర్గా చేశాను. అక్కడ విజయవాడలో కూడా పాటలు పాడేదాన్ని. అప్పుడు క్యాసెట్స్ కదా, క్యాసెట్స్లో పాడేదాన్ని. అయితే అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు మాత్రం అప్పటికి చాలా పరిస్థితులు మారిపోయాయి. అంటే చాలా విషయాల్లో నేను ఆయన వెనక్కే ఉన్నాను. కథానాయకుడు సినిమా వచ్చింది కదా, రామారావు గారి బయోపిక్ వచ్చింది కదా, కథానాయకుడికి నాకేం అనిపించలేదు. కానీ మనకి నెక్స్ట్ సినిమా వచ్చింది కదా, అదేంటది కథానాయకుడు తర్వాత ఏంటి, కథానాయకుడు తర్వాత 2 వచ్చాయి కదా, డబ్బులు వచ్చాయి. అవును, బాలకృష్ణ గారిది వచ్చింది కదా. సెకండ్ పిక్చర్లో మాత్రం అక్కడ జరిగిన చాలా సిచ్యువేషన్స్లో నేను ఉన్నా, డైరెక్ట్గా ప్రత్యక్ష సాక్షిని అనమాట నేను. అరే ఈ సినిమాలో నేను లేనే అనిపించింది నాకు.
అలా ప్రతి చోట, ఎందుకంటే ఢిల్లీ వెళ్ళాము ఆయనతో పాటు, ఢిల్లీ ప్రోగ్రామ్కి వెళ్ళాము, రామారావు గారితో వెళ్ళాము. సో మరి మీకు మ్యారేజ్ అయిపోయింది, విజయవాడ మ్యారేజ్ అయిపోయింది, విజయవాడ వెళ్ళిపోయాను నేను. విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత చాలా పరిస్థితులు మారిపోయినాయి. అప్పటికే ఆయన ఆరోగ్యం కూడా కొంచెం పాడైంది. ఒక చనిపోవడానికి 4 రోజుల ముందు అనుకుంటా బాగా గుర్తు చేశారట. చాలా రోజులైంది తల్లిగారిని చూడక, ఎక్కడున్నారు ఆవిడ, రావట్లేదు, కనిపించట్లేదు. నేను వెళ్ళిపోయినాక మా నాన్నగారు వాళ్ళు ఎవరు వెళ్ళలేదు ఆయన దగ్గరికి. నేనే గుర్తుపట్టేవారు నన్ను బాగా ఆయన. ఇంకా అలా అయ్యేసరికి ఆయన అడిగారట, చాలాసార్లు అడిగితే వాళ్ళు ఎదుక్కుంటూ వచ్చారు మా అమ్మ నాన్నగారి దగ్గరికి. కృష్ణానగర్లో ఉన్నారు అప్పుడు మా వాళ్ళు. అక్కడికి వచ్చి ఆయన పెద్ద ఆయన బాగా గుర్తు చేస్తున్నారు. అమ్మాయి ఎక్కడుంది అంటే పెళ్ళైపోయి విజయవాడలో ఉందంటే ఒక్కసారి పిలిపించండి. ఆయన చాలాసార్లు అడిగారు, మిమ్మల్ని ఎదగడానికి మాకు టైం పట్టిందని చెప్పారు. చెప్తే అంటే ఎందుకు అసలు టచ్ లేకుండా అట్లా అయిపోయారు? అంత అభిమానంగా ఉండేవారు కదా. అంటే తెలీదు, మాకు అంతగా తెలీదు. అప్పుడు వాళ్ళతో కలిసి ఉండాలి, ఎక్కువ కలుస్తూ ఉండాలని తెలీదు. ఇంకోటి ఏంటంటే నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకునే భిక్ష పెట్టింది కూడా ఆయనే, మహానుభావుడు. అంటే ఇవన్నీ ఎన్ని పాడినా సరే శాస్త్రీయం లేకపోతే పునాది లేనట్టే లెక్క అని చెప్పి ఎన్టీ రామారావు గారు, పివిఆర్కే ప్రసాద్ గారని కమిషనర్ గారు ఉండేవారు, ఆయనకి చెప్పి ఆయన ద్వారా మమ్మల్ని సంగీత కళాశాలకు పంపించి అలవోకగా పాడడం కాదు, ఒక బేస్ ఉండాలి. కరెక్ట్ అని చెప్పి ఆయనే ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన ఇంట్రొడ్యూస్ సంగీతం నేర్చుకోవడానికి మమ్మల్ని ఆయనకి కమిషనర్ గారు చెప్తే కమిషనర్ గారి దగ్గరుండి మమ్మల్ని కాలేజీకి తీసుకెళ్ళి మా ఇద్దరిని జాయిన్ చేశారు అక్కడ. అద్భుతం. శాస్త్రీయ సంగీతం అక్కడ. అయితే ఇప్పుడు మీరు శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకున్నాను మా డిప్లొమా చేశాను. డిప్లొమా చేశారు. అలాగే లలిత సంగీతం కూడా అందరు గురువుల దగ్గర నేర్చుకున్నాను. మన పివి సాయిబాబా గారు, పాల్గొని విశ్వనాథం గారు, చిత్తరంజన్ గారి దగ్గర కొన్ని రోజులు నేర్చుకున్నాను. అయితే అలా నేను విజయవాడ నుంచి మా నాన్నగారు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు. అంటే ఫిల్మీ మ్యూజిక్ నుంచి శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం, బుర్రకథలు మీ నాన్నగారే నేర్పించారు. మా నాన్నగారే నేర్పించారు. ఇలా ఇవన్నిటి మీద నేను మంచి గ్రిప్ ఉందన్నమాట. అయితే మీకు మంచి గ్రిప్ అంటే ఏముందమ్మా, సంగీతం అన్నది ఒక సముద్రం కదా, ఏదో కొంచెం అంతే. అలా అదే కొంచెమే వచ్చు, నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పడంలోనే మీ ఔన్నత్యం, మీ యొక్క హంబుల్నెస్, మీ గ్రౌండెడ్నెస్ కనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ అమ్మా. అది భగవంతుడు ఇచ్చిన వరం కదా ఇది. ఆ వరాన్ని అలాగా, అది తప్పించి నేను ఇంకా వేరే పనులు ఏం చేయలేను. సంగీతం ఒకటే నాకు ప్రాణం. సో అట్లా వాళ్ళు వచ్చి మా నాన్నగారు. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు విజయవాడ? నేను విజయవాడలో గృహిణి నేను. ఓహో, అసలు మ్యూజిక్కే దూరంగా ఉన్నా? మ్యూజిక్కే దూరంగా ఉన్నాను. ఎందుకు అంత ప్రేమించిన మ్యూజిక్? అంటే మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా అక్కడ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు దీని మీద. కానీ నాకు ఇష్టము. కానీ అక్కడ ఆల్ ఇండియా రేడియోలో ఇక్కడి నుంచి అక్కడికి మార్చుకొని రేడియోకి అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. కానీ తక్కువ. యాంకర్గా అప్పుడు సిటీ కేబుల్ పెట్టారు కొత్తగా, యాంకర్గా దాంట్లో చేరాను. అక్కడి నుంచే ఈటీవీకి, పాడతా తీగ వాటికి నేను అప్లై చేసేదాన్ని. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే వచ్చి వెళ్ళిపోయేదాన్ని, అంత ఎక్కువ ఉండేదాన్ని కాదు. మొత్తం ఇంత లైమ్ లైట్ లో అయితే మీరు పెళ్ళైన తర్వాత లేను, కొంచెం సైలెంట్ అయిపోయాను. అప్పుడు మా నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు, అర్జెంటుగా రమ్మని. అర్జెంటు పెద్ద ఆయన అడుగుతున్నారు, పెద్ద ఆయన అనేవాళ్ళు ఆయన్ని అడుగుతున్నారు. అప్పుడు నేను వెంటనే మా వారు పంపించారు. ట్రైన్లో రావాలి కదా, మధ్యాహ్నం ఏమో వచ్చాము. మా నాన్నగారు నేను కలిసి వెళ్ళాం వాళ్ళ ఇంటికి. బంజారా హిల్స్లో ఉండేవారు ఆయన అప్పుడు. లక్ష్మీ పార్వతి గారు కూడా ఉన్నారు అప్పుడు. వెళ్ళేసరికి ఆయన అప్పటిదాకా కూర్చొని అమ్మాయి ఎప్పుడు వస్తుందంటే ఈరోజు వస్తుందంటండి చెప్పారు వాళ్ళ నాన్నగారు. అంటే అప్పటిదాకా కూర్చొని ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, పైకి ఎక్కుతున్నారు మెట్లు. అప్పుడే నేను ఎంటర్ అవగానే వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మాయి వచ్చారండి అని. వెంటనే ఆయన వెంటనే ఇలా తిరిగి చూడలేరు ఎన్టీ రామారావు గారు. నేను బాగా అబ్జర్వ్ చేశాను అది. మొత్తం తిరుగుతారు ఆయన, తల తిప్పి ఇలా చూడలేరు ఆయన. ఆయన ఇలా మొత్తం ఇట్లా తిరిగి చూసి కిందకి దిగొచ్చారు. ఆయన చూడగానే నాకు కాళ్ళకి నమస్కారం చేసి, ఏడుపు ఆగలేదు, నాకు దుఃఖం వచ్చేసింది, బాగా ఏడ్చేసాను. ఆయన కూడా కళ్ళమ్మ నీళ్ళు తీసుకున్నారు మహానుభావుడు. అలా నుంచి ఉండిపోయారు, కాళ్ళకి నమస్కారం చేస్తే. ఏదో ఆర్టిఫిషియల్గా కలవాలి, పిలవాలి, టచ్ లో ఉండాలి అని కాదు. అవును, ఆయన కూడా కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకున్నారు అని అంటే ఎంత స్వచ్ఛంగా. అవును, ఆయన ఒక మనిషిని అభిమానిస్తే ఎంత జెన్యూన్ గా కావాలనుకుంటున్నారు, ఆ సంతోషం ఇప్పటికీ మీ కళ్ళు కొంచెం చెమరుతున్నాయి. ఎందుకంటే అది గుర్తుకొస్తుందమ్మా, నాకు వైబ్రేషన్ వస్తుంది నాకు అది. అంటే ఇంకా ఆయన కళ్ళమ్మ నీళ్ళు తీసుకున్నారు, కాళ్ళకి నమస్కారం చేసి నేను ఎక్కేడ్చాను. ఆగలేదు, నాకు ఆగట్లేదు. చాలా రోజులు అయిపోయింది కదా, చాలా రోజులైంది, ఎలా ఉన్నారు తల్లిగారు, మమ్మల్ని మర్చిపోయారా అన్నారు. లేదు మర్చిపోలేదు, నేను టీవీలో పేపర్లో చూస్తూనే ఉన్నాను అని అన్నాను. ఎలా వివాహం జరిగింది, కళ్ళు తుడుచుకోండి, వివాహం జరిగిందా అని అడిగాను నన్ను. అవునండి అన్న. మరి మా అమ్మకి చెప్పలేదు అన్నారు. చెప్పే అవకాశం కుదరలేదండి, అందుకనేసి మేము అని చెప్పాను. బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని అని. నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను అప్పుడు. బాగా చూసుకుంటున్నారు, ప్రెగ్నెంట్తో ఉన్నారా అని అడిగారు. అవునండి అని చెప్పాను. చాలా సంతోషపడ్డారు, చాలా సంతోషంగా ఉంది, మీతో చాలా మాట్లాడాలని ఉంది తల్లిగారు,
ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను, రేపు వస్తారా మా కోసం అన్నారు. తప్పకుండా వస్తారండి అని అన్నాను. అన్న తర్వాత రేపు మర్చిపోకుండా రండి, మీతో చాలా మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను అన్నారు. అన్న తర్వాత అంటే అప్పటికే ఆయనకి కొంచెం హెల్త్ నిలబడలేకపోతున్నారు మనిషి. నేను వచ్చాను కాబట్టి అలా ఉండిపోయారు ఆయన, అంతే. ఇంకా అలా ఉండిపోయిన తర్వాత అప్పుడు వేరే ఆవిడని పిలిచారు. పిలిచి మన ఇంటికి ఆడపిల్ల వస్తే ఏమేమి పెడతారో పట్టుకురండి అన్నారు. ఆవిడ ఒక తాంబూలంలో చీర, జాకెట్టు, పువ్వులు, పండ్లు, స్వీట్లు అన్నీ పట్టుకొచ్చారు. అప్పుడు ఆయన జేబులోంచి డబ్బులు తీసి కొంచెం డబ్బులు తీసేసి అట్లా పెట్టి కళ్ళు మూసుకొని ఆశీర్వదించి మళ్ళీ నా తల మీద చేపెట్టి అమ్మాయిని కూర్చోబెట్టి ఒళ్ళో పెట్టండి, ఒళ్ళో పెట్టారు. ఇలా ఒళ్ళో పెట్టి సారెలాగా పెట్టి, మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా మేము ఉన్నామని మర్చిపోకండి తల్లిగారు, మీరు మా తల్లిగారు కదా, మర్చిపోవద్దు, రేపు తప్పకుండా వస్తారు కదా, రండి అన్నారు. కానీ నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే ఆ రెండో రోజు నేను వెళ్ళలేకపోయా. అంతలాగా అంత అభిమానంగా చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అది అంతే, ఆ పరిస్థితులు అనుకూలించలేదు నాకు, వెళ్ళలేకపోయా. అదేంటి అరుణ గారు? అది ఇప్పటికీ ఆయన ఏం చెప్పాలి, అసలు నేను చిన్నపిల్లని కదా, నాతో నేను చెప్తారా, ఆయన అంత పెద్ద ఆయన, కానీ ఏదో చెప్పాలనుకున్నారు, నాతో చాలా చెప్పాలనుకున్నారు. వెళ్ళలేదు. రెండో రోజు నేను మళ్ళీ వెళ్ళలేదు. బాగుండేది కదా, వెళ్ళుంటే బాగుండేది. ఇప్పటికీ అనుకున్నది అదే, నేను వెళ్ళుంటే బాగుండేది, నేను ఎందుకు వెళ్ళలేదు, నేను ఎందుకు అట్లా తప్పు చేశాను. అంటే ఏమైంది, ఎందుకు వెళ్ళలేదు ఆ నిమిషం? ఏం ఆలోచించారు? నేను ఆలోచించడం కాదు, కంపల్సరిగా నేను మా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిపోయాను. ఇంట్లో వద్దన్నారా ఎట్లా? అలానే లేదు, అంతే, కుదరలేదు, అంతే. వెళ్ళిపోయాను నేను, విజయవాడ వెళ్ళిపోయాను ఇమీడియట్గా. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళలేదు. ఆ తర్వాత ఒక నెల రోజులకి నేను విజయవాడ, నెల రోజులకి ఆయన లేరు. అయ్యో, నా జీవితంలో నేను చేసిన చాలా పెద్ద తప్పు అనమాట, అంతే. ఆయన మళ్ళీ కలవలేదు. ఈరోజు ఆయన ఉంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, ఇంకెక్కడ ఉండేదాన్ని, ఆయన దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. నేను వచ్చానండి మీ దగ్గరికి అని. ఒక రకంగా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి, అభిమానించి, మీకు ఒక లైఫ్ ఇచ్చి, అయ్యో నెక్స్ట్ డే కలిసి ఉంటే ఎంత బాగుండేది. అదే ఎందుకు కలవలేకపోయినా నాకే తెలియదు. ఆయన 2-3 సార్లు అన్నారు. ఆయన వెళ్ళేటప్పుడు కూడా చెప్పారు, ఎలా వచ్చారు అని. ఆటోలో వచ్చామండి అని చెప్పాను. ఎవరు వచ్చారమ్మా అంటే నాన్నగారు వచ్చారు. అప్పుడు మా నాన్నగారిని పిలిచారు. మా నాన్నగారు ఎక్కడ ఉండిపోయారు అక్కడ బయట, నేను ఒకదాన్ని వెళ్ళిపోయాను లోపలికి. ఆయనకు అసలు చెప్పలేదా మీరు రేపు కూడా రమ్మంటున్నారు నాన్నగారు అని? ఏం చెప్పలేదా అసలు? చెప్పారు కానీ సీరియస్గా తీసుకోలేదు. ఇంకా మా నాన్నగారు సీరియస్గా తీసుకోవడం కాదు, ఇంకా నేను వెళ్ళిపోయాను అంతేలేండి. అంటే అంత ఆయన రమ్మన్నారు అంటే అప్పుడు ఎలా ఉండదంటే ఆయన పెద్ద వాళ్ళు అలాగే చెప్తారులే అన్నట్టు, అదొకటి. అదనే కాకుండా అనుకోకుండా నేను వెళ్ళలేకపోయాను, అంతే. అలా నేను ఆయన మిస్ అయిపోయాను అనమాట. అది ఎప్పుడూ మర్చిపోలేను. అది ఎలా వచ్చారని అడిగారు. ఆటోలో వచ్చామంటే తను పిలిపించి కారులో తీసుకెళ్ళండి, రేపు మళ్ళీ తీసుకురావాలి మీరు మా తల్లిగారిని అని చెప్పారు. మా నాన్నగారిని బాగున్నారు, అందరు బాగున్నారు, ఎలా ఉన్నారు ఏంటి. ఎందుకంటే పడంచేరులో మాకు ఇల్లు కూడా ఆయనే ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు. తల్లిగారు నాకు ఎలా ఉండదంటే, మీరు నమ్ముతారా, ఆయన దగ్గర చాలా ఫ్రీ. నాకు కూర్చున్న తర్వాత ఆయన తల్లిగారు మనకి ఇల్లు ఉందా అని అడిగారు. లేదండి అన్నాను. వెంటనే అప్పటికప్పుడు ఫోన్ చేశారు పటంచెరుకి, మా తల్లిగారికి అరుణ గారు ఆవిడ, వారికి ఇల్లు లేదు, మంచి స్థలం చూసి పెట్టండి. ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆ రోజులో 30,000 రూపాయలు ఇచ్చాను మాకు ఇల్లు కట్టుకోవడానికి. ఆయన మేము ప్రోగ్రామ్కి వెళ్ళాము, ఇవ్వాల్సిన దాని మీద మరికొంచెం అమౌంట్ కలిపి. అంత ప్రేమగా మీ పట్ల ఉన్నప్పుడు మీరు ఎందుకు సీరియస్గా తీసుకోలేదు అరుణ గారు? అది నాకు తెలీదు, నేను చెప్పలేను, అది నాకు తెలీదు. కానీ ఒక నెల రోజుల తర్వాత ఆయనక లేరు అన్న విషయం తెలిసిన తర్వాత చాలా గిల్ట్ ఉంటుంది కదా అరుణ గారు? చాలా ఉంటుంది. ఇప్పటికీ వారు లేరు అన్న రోజు గుర్తుకొస్తే ఆ రోజు కంపల్సరీగా నేను ఏడుస్తాను. నాకు తెలియకుండా ఒక రకమైన ఇది వచ్చేస్తుంది. లవకుశ సినిమా చూసినా ఏడ్చేస్తాను నేను. ఆయన సినిమాల్లో లవకుశ బాగా ఎందుకో అటాచ్ నాకు, ఎందుకంటే లవకుశ సినిమాలో పాటలు పద్యాలన్నీ పాడతాను నేను. అంత ఇది ఆ సినిమా చూస్తే బైక్ ఎక్కి ఏడుస్తాను, నాకు తెలియదు, మరి తెలియకుండానే వచ్చేస్తుంది నాకు అట్లా. సో బేసికల్గా ఆయన ఉన్నంత కాలం చాలా లైమ్లైట్లో ఉన్నారు. లేటర్ చాలా లైమ్లైట్లో ఉన్నాను. ఎలా అంటే ఎక్కడ కనిపించినా సరే, ఎవరైనా మా ఊర్లో కూడా ఎక్కడున్నారు వాళ్ళు అంటే, నేను ఎక్కడున్నానంటే ఎన్టీ రామారావు గారు మీటింగ్ ఎక్కడుందో నేను అక్కడ ఉన్నాను, అంతే అంతే అంతే.
ప్రతి చోట మేమే ఉండేవాళ్ళం మీకు ఆయనతోటి. కూడా సెక్యూరిటీ, మీకు కూడా ఒక పెద్ద పోర్ట్ఫోలియో లాగా, మొత్తం సో మీకు కూడా అంతే రెస్పెక్ట్, అంతే రికగ్నిషన్ ఉండేది. ఉండేది. తర్వాత లైఫ్ ఎట్లా ఉంది? తర్వాత ఏం చేసుకుంటూ వచ్చారు? తర్వాత లైఫ్ అంటే ఇంకా నేను మళ్ళీ మొదటి నుంచి వచ్చాను. అంటే ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు ఎలా ఉండేదంటే, నంది అవార్డ్స్ ఫంక్షన్ ఉంది, మేము వెళ్తాం, కంపల్సరీగా ఉంటాం మేము అక్కడ, మేము లేకుండా నడవదు. ప్రార్థనా గీతం మాతోనే స్టార్ట్ అవ్వాలి, ఎన్టీ రామారావు గారు ఆర్డర్ అది, అంతే. ఆస్థాన కళాకారులు వాళ్ళిద్దరు పిల్లలు, అంతే. ఆస్థాన కళాకారులుగా ప్రతి ప్రోగ్రామ్ ఏదైనా సరే, ఆ రోజుల్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అలా ప్రతిదానికి ఆయన పిలిచి ఆయన చెప్పేశారు, మాకు కబురు వచ్చేసేది. కాలేజ్ సో బోత్ మీకు రికగ్నిషన్ పరంగా అండ్ ఫైనాన్షియల్ గా కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు. అయితే చేస్తారు, మాకు చేశారు. మాకు సంగీతం నేర్చుకోవడానికి మంత్లీ స్కాలర్షిప్ ఏర్పాటు చేశారు. ఇల్లు ఇచ్చారు. ఇల్లు కట్టుకోమని చెప్పారు, ఎక్స్ట్రా మనీ ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, మా తల్లిగారు ఇల్లు కట్టుకోవాలి, అంతే. అలా ఒకసారి అయితే మాకు తెలిసి పట్టణచేరులో మమ్మల్ని పిలవడానికి ఎన్టీ రామారావు గారి కుమారులు సాయికృష్ణ గారు మా ఇంటికి వచ్చారు, స్వయంగా పెద్ద ఆయన వచ్చారు మా ఇంటికి. అంతా ఇదిగా నేను ఉన్నా అనమాట, ఎక్కడున్నా సరే నాకు గుర్తు. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఇంటి పేరు మీకు లేదు, కానీ మీరు ఆడపడిచిన, అంతే, ఆడపడిచిన. అవును. అయితే ఇంకోటి ఏంటంటే, ఒకసారి మా ఇంటి పక్క అమ్మాయికి గుండె జబ్బు వచ్చిందనమాట. అమ్మాయికి సీరియస్, హాస్పిటల్కి వెళ్తే 1,00,000 రూపాయలు కావాలన్నారు. వాళ్ళేమో ఇలా ఉంది పరిస్థితి అంటే, మీకు అందరు తెలుసు కదా అని అన్నారు. సరే నేను డైరెక్ట్ రామారావు గారి దగ్గరికి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయా. డైరెక్ట్ వెళ్ళిపోయా. ఆ ఇంటి దగ్గరికి వెళ్తే కూడా మమ్మల్ని ఎవరు అడ్డు పెట్టేవారు కాదు, నన్ను చూడగానే అందరూ గుర్తుపట్టేవారు, ఇంట్లో వంట వాళ్ళతో సహా. అంత ఇది ఉండదు, అంత ఫ్రీగా వెళ్ళిపోయి, అమ్మాయికి గుండె జబ్బు వచ్చిందండి, ఆపరేషన్ చేయడానికి 1,00,000 రూపాయలు అడుగుతున్నారు, అమ్మాయికి చేయించాలి అంటే, ఆయన చూసి నవ్వి, మీరు చేయిస్తారా తల్లిగారు అన్నారు. మీరు చెప్తే వాళ్ళు చేసేస్తారండి. నాకోసం నేను ఎప్పుడేమో అడగలేదు, ఇల్లు లేదని ఆయన అడిగారు, ఆయన మాకు ఏర్పాటు చేశారు. పడించడానికి అప్పటికప్పుడు ఫోన్ చేశారు అనమాట. అప్పుడు చెప్తే ఆయన ఏం చేశారు, వెంటనే అక్కడే ఆరోగ్య శాఖ. మరి ఎప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ అవ్వాలి అని అలా అనుకోలేదా? అలా ప్లాన్ చేయలేదా మీరు? ఏమనుకోలేదు, తెలీదు అసలు గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ అయిపోవాలి, ఏదైనా సంపాదించుకోవాలి, అవేం తెలీదు. ఎంతసేపు కళను నమ్ముకొని మీరు ఎక్కడ ప్రదర్శన ఇవ్వాలంటే అక్కడికి వెళ్ళిపోవడం తప్పించి ఎప్పుడు ఆయన కూడా ఏం అడగలేదు. అది చెప్పారు, అమ్మాయిని తీసుకెళ్ళి చెప్పగానే చెప్తే నన్ను నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి అని పంపించారు నన్ను. అమ్మాయిని తీసుకొని నిమ్స్కి వెళ్ళాను. అక్కడికి ఫోన్ వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత వాళ్ళేమో ఎదురు చూస్తున్నారు అనమాట అక్కడ. మేము వెళ్ళి, ఏమండి ఆయన కలవాలి సూపరింటెండెంట్ గారిని అంటేనేమో, ఉండండి అమ్మా ఎవరో వస్తున్నారట అని మమ్మల్ని ఆపుతున్నారు. ఎవరో మీరే, వాళ్ళకి తెలియదు. అంటే అరుణ గారు అంటే ఎవరో వస్తున్నారంట, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నేనే అరుణ గారినండి. చాలాసేపు ఏంది పిలవట్లేదు ఏంటి, రామారావు గారు చెప్పి పంపించారు, నన్ను ఇంకా పిలవట్లేదు ఏంటని నేను చూసేసి ఆయనతో చెప్తున్నాను, నన్ను పంపించండి లోపల. లేదమ్మా ఎవరో వస్తున్నారంట, ముఖ్యమంత్రి గారు చెప్పారంటే. ముఖ్యమంత్రి గారు నా గురించే చెప్పారు, నేనే వెళ్ళి కలవాలంటే. ఆయనైతే పక్కపక్కన ఎవరు, సూపరింటెండెంట్ గారు, ఆయన పేరేంటో తెలియదు నాకు, కానీ పక్కపక్కన ఎవరు ఆయన. అరుణ గారు అంటే ఎవరో పెద్ద ఆవిడ అనుకున్నాను, చిన్న అమ్మాయి లంగా జాకెట్ వేసుకొని వచ్చింది అని. అదైతే నాకు ఇప్పటికీ బాగా, అమ్మాయిని తీసుకెళ్ళి ఇలా చెప్పండి, ఓకే అమ్మాయికి ఆపరేషన్ చేసేస్తాం, అమ్మాయికి ఆపరేషన్ చేసేస్తాను. మీరు రామారావు గారి పేరు చెప్తారు, ఆ కుటుంబం అరుణ గారి పేరు చెప్పుకుంటారు, అంతే. నాకు చాలా ఏళ్ళ తర్వాత అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది, అక్క ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఇలా అయిందని. నాకు తెలియదు, అలా ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళిపోయేదాన్ని. ఎందుకు ఏంటి ఎవరికి చెప్పేదాకా లేదు, మాకు ప్రాబ్లం ఉంది, పదండి ఆయనకి చెప్దాము వెళ్ళి, అలా ఉండేది. అద్భుతం అసలు మీ జర్నీ. ఒక్కొక్క పాయింట్ వింటూ ఉంటే ఎంత అదృష్టవంతులు మీరు, ఎంత ఎంత ఎక్స్పీరియన్స్ చేశారు. చాలా అదృష్టవంతురాలిని కదా, నాకు చాలా మంది చెప్పేదాకా తెలియలేదు ఆ సంగతి. ఆయన చాలా ఫ్రీగా ఉండేదాన్ని కదా, ఆయనతో వెళ్ళిపోయేదాన్ని, ఆయన దగ్గర కూర్చునేదాన్ని. ఆయన చూడగానే ఒక్కొక్కసారి ఓహో మోహన రూప కేళీ కలాప కృష్ణ నిన్ను గడి మురిసెను నా మనసే, ఇలా అప్పటికప్పుడు పాడేస్తాను ఆసుగా. ఆయన ఎంత నవ్వేవారు. ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఎన్నికలంటే కూడా గండిపేటలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసేవారు అందరికీ. ఈ మాట్లాడే వాళ్ళు కూడా ఆయన ఎదురుగా మాట్లాడాల్సిందే. అక్కడే ఉండిపోయేవాళ్ళం మేము. పట్టణచేరు నుంచి మా నాన్నగారు, నేను, మా తమ్ముడు ముగ్గురం వచ్చేసి అక్కడే ఉండాలి. పొద్దున్న లేవగానే అందరితో శిక్షణ తరగతులు. మేము వెళ్ళగానే పొద్దున్న ఆయన కలవడం, మాట్లాడడం, ఆయన పక్కనే కూర్చోవడం, చాలా సిస్టమాటిక్ గా జరిగేది. మళ్ళీ అక్కడ భోజనాలు చేస్తే కూడా అందరు లైన్లో నించుంటే, ఆయన కూడా లైన్లో నించున్నవారు. అక్కడ అందరూ ఏం చెప్పారు, ఆయన లైన్లో నించున్నారు పెద్ద ఆయన అని చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళారు కదా, ఎవరు ధైర్యం చేసేవారు కాదు వెళ్ళడానికి. అట్లాంటిది నన్ను, అమ్మాయి వెళ్ళి ప్లేట్ తీసుకోండి మా ఆయన కూర్చోమని చెప్పండి అంటే, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన చేతి దగ్గర ప్లేట్, మీరు అక్కడ కూర్చోండి నేను తెచ్చిస్తాను అనేదాన్ని. ఆయన నా తల మీద ఇలా కొట్టి ఆ ప్లేట్ నా చేతికిచ్చి, మీరు ముందు నుంచోండి అని మళ్ళీ నాకు పెట్టించి, పర్లేదు ఇక్కడ మనందరం కళాకారులు అనేవారు, అందరం సమానమే అన్న భావన ఆయనే స్టార్ట్ చేస్తారు. ఆయనే స్టార్ట్ చేస్తారు. సో అమ్మ, రామారావు గారు ఉన్నప్పుడు ఒక ఇన్నింగ్స్,
ఆయన లేని తర్వాత మీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రయాణం ఎలా జరిగింది, ఏం నేర్చుకున్నారు, జానపద గీతాలు ఎట్లా నేర్చుకున్నారు, అసలు ఇట్లా క్షణంలో ఎట్లా పాట అల్లుతారు, ఆ గురించి చెప్పండి అమ్మ. తప్పకుండా అమ్మ. ఇంకా విజయవాడలో ఉన్నప్పుడు ఇంకా నాకు ఇష్టం కదా, మా వారికి చెప్పి నేను అక్కడ కాంపిటీషన్స్ ఏమైనా జరిగినా వెళ్ళేదాన్ని. సిటీ కేబుల్ యాంకర్గా చేశాను. ఆ తర్వాత అక్కడ క్యాసెట్స్ పాడేదాన్ని. ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళేదాన్ని. పిల్లలు నాకు ప్రెగ్నెంట్తో ఉన్న నిండు నెలలప్పుడు కూడా వెళ్ళాను. నాకు ఇష్టం పాటలు పిల్లలు మీకు? నాకు అమ్మాయి అబ్బాయి. ఓకే, నైస్, సూపర్. అయితే ఇంకా అలా వెళ్ళిన తర్వాత అనుకోకుండా భగవంతుడు అంటే ఒక ఒక ఒడ్డుకు చేరుస్తారంటారు కదా, అలా మా వారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. అరే సరే, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడు 90,999 1999లో హైదరాబాద్ వచ్చేసాం. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా నాకు అబ్బా హైదరాబాద్ వెళ్ళిపోయాము. అంటే విజయవాడతో మంచి అనుబంధం ఉంది నాకు. ఎక్కడికి వెళ్ళా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అందరూ కూడా చాలా ప్రేమగా ఉంటారు. నాకు వదిలిపెట్టి తొందరగా రాలేను. ఎందుకంటే మీరు కూడా అలాంటి మనస్తత్వం కలిగిన వారే కాబట్టి. థ్యాంక్ యూ అమ్మా. అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చాలా బాధపడ్డాను. కానీ ఇంకా హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇంకా ఫ్రీ అయిపోయింది నాకు అని అనిపించింది నాకు. అప్పుడు ఏం చేస్తాను, పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నేను మొత్తం మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేశాను. మొదటి మెట్టు నుంచే స్టార్ట్ చేశాను. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. నాకు డబ్బింగ్ అంటే చాలా ఇష్టం. ఎలా చెప్పాలి, అది ఎలా చెప్పాలో నాకు తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. అప్పుడు ఏం చేసేదానంటే ఇంట్లో టీవీలో వస్తుంటాయి కదా, అది చూస్తూ ప్రాక్టీస్ చేసేదాన్ని. ప్రాక్టీస్ చేస్తాను. దానికి వాయిస్ చెప్పడం ఎలా చెప్పాలి, వాయిస్ మార్చి చెప్పాలి. డబ్బింగ్లో కూడా నేను వాయిసెస్ చేంజ్ చేసి చెప్పాను. మరి అప్పుడు రాయడం అంటే మీరే రాసిస్తారు కాబట్టి కాబట్టి రాసుకుంటాను. అదొక అడ్వాంటేజ్ రాసుకుంటాను. అలా చేసేదాన్ని. యాంకరింగ్ చెప్పాలి, మనకి ఏదైనా వాయిస్ ఓవర్ చెప్పాలంటే దాన్ని రోజు పేపర్ అదంతా తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. మాట్లాడడం చేయడం అదంతా ప్రాక్టీస్ చేయడం. ఒక మాటలో చెప్పాలంటే మీరే మీకు నచ్చింది కావాలనుకున్నది నేర్చుకున్నాను. మీ అంతటా మీరే. నేనే నేర్చుకున్నాను చాలా వరకు. గురువులు ఉన్నా వాళ్ళు సంగీతం నేర్పించారు, కానీ మిగతాని నా అంతటా నేను నేర్చుకున్నాను. అలాగే పక్కనే వీణా మేడం ఉన్నారని తెలిసి వీణా నేర్చుకున్నాను. వెళ్ళి అక్కడ వీణా ప్రాక్టీస్ చేస్తాను. అలా చేస్తూ రోజు తిరిగేదాన్ని అన్ని డబ్బింగ్ చెప్పడానికి వాటికి వీటికి. ఎట్లా ఫస్ట్ అవకాశం అప్పుడు ఎట్లా వచ్చింది మీకు? మీకు తెలియదు కదా హైదరాబాద్ లో ఎవరు తెలియదు, మళ్ళీ కొత్తగా వచ్చాను నేను. అయితే ఆల్ ఇండియా రేడియోలో నాకు ఉంది కాబట్టి రేడియోకి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ దూరదర్శన్కి వెళ్ళాను. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడిషన్స్లో వాటిలో మళ్ళీ పార్టిసిపేట్ చేశాను. చేస్తూ ఇంకా ప్రతి సంస్థల దగ్గరికి వెళ్ళి నేను పాడతానండి అని చెప్పేదాన్ని. అవకాశాలు ఇచ్చేవారు కాదు తొందరగా, అంటే కొత్త వాళ్ళం కదా అది. అయితే అలా చేస్తున్నప్పుడు నేనేంటంటే చాలా కార్యక్రమాలు చేస్తూ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళి కొంచెం డబ్బింగ్ చెప్పేదాన్ని. వాయిస్ ఓవర్ ఇచ్చేవారు, చిన్నగా అవకాశాలు వచ్చాయన్నమాట. దూరదర్శన్లో పాడుతున్నాను. అసోసియేషన్స్ తరఫు నుంచి వెళ్ళి స్టేజ్ మీద 1-2 పాటలు నేను అడిగి మరీ వెయిట్ చేసి పాడేసి వచ్చేదాన్ని. అలా అందరి దృష్టిలో పడ్డాను. ఆ తర్వాత గవర్నమెంట్ తరఫు నుంచి జానపద ఇవి చేస్తున్నారు. అప్పుడు అక్కడ అర్జో శ్రీకాంత్ గారు, కవితా ప్రసాద్ గారు, అప్పారావు గారు అని ఉండేవారు అనమాట. వాళ్ళు ఈ జానపదాలు చేసి అమ్మాయి వాయిస్ బాగుంది, మీరు అన్ని పాటలు పాడకండి అమ్మాది, ఒక్క జానపదాలే పాడండి అన్నారు వాళ్ళు. సరే, జానపదాలు ఎలాగో నాకు తెలుసు కాబట్టి ఇంక జానపదాలు నా దగ్గర ఉన్న పాటల కలెక్షన్ అంతా తీసుకొని దాని మీద సాధన చేయడం మొదలుపెట్టా. ఇంకా ఎప్పుడు నేర్చుకోవడమే నా పని. నేర్చుకుంటే సంకల్పం గట్టిగా ఉంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగి తీరుతుంది అంతే. దానికి నిలువెత్తు నిదర్శనం మీరు. ఎక్కడ చిన్నతనంలో రామారావు గారి చాటున్న మీరు పెళ్ళైన తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండి తిరిగి మళ్ళీ మీరు అంత ప్రేమించే వృత్తి వైపుకే మీ ఆయనకి ట్రాన్స్ఫర్ అవ్వడం, మీరు హైదరాబాద్ రావడం, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టడం. నాకు అసలు ఇదంతా ఒక కళ నిజమైతే ఓహో ఇలాగే ఉంటుంది కాబోలు అనిపిస్తోంది. అది ఇష్టం, దాని మీద ఉన్న ప్రేమ, అది దాని గురించి మాట్లాడలేము ఇంకా మనం. ఆ ఇష్టం అంతే. అలా నేనేం చేస్తానంటే ఇంకా పాటలన్నీ పాడుతుంటే జానపదాలు నేర్చుకొని రండమ్మా, మీకు గవర్నమెంట్ తరఫు నుంచి పాడిస్తామని చెప్తే అన్ని ప్రాక్టీస్ చేసి యాసలు పాడడం నేర్చుకున్నా. అప్పటి నుంచే రీసెర్చ్ మొదలుపెట్టాను నేను. ఎక్కడెక్కడ యాస ఎలా ఉంటుంది. కొన్ని పాటలు మా నాన్నగారు ఇచ్చారు. కొన్ని ఎక్కడెక్కడ ఎలాంటి పాటలు ఉంటాయి ఒకసారి యాసలు ఉంటాయమ్మా మనకి. శ్రీకాకుళం వైపు అనుకో. శ్రీకాకుళం అనుకోండి. అంతన్నాడింతన్నాడో గంగరాజు ముంత మామిడి పండన్నాడో గంగరాజు అమ్మ చాటు ఆడపిల్లనో గంగరాజు బంగారు బతుకుపోయేరా గంగరాజు దనీలమ్మ దని కొప్పు దంచర బుల్లోడో అల్లం బెల్లం కలిపి దంచర బుల్లోడో దనీలమ్మ దని కొప్పు దనీలమ్మ దని కొప్పు దనీలమ్మ దని కొప్పు. ఎన్టీఆర్ జిల్లా వైపు అయితే, ఎన్టీఆర్ జిల్లా వైపు వచ్చేసరికి కొంచెం పాట చేంజ్ అవుతుంది, మాట చేంజ్ అవుతుంది. అవునా, కృష్ణా జిల్లా మాటలు వేరేగా ఉంటాయి. కరెక్ట్. మనకి అంటే ఒక్కొక్క స్వచ్ఛమైన తెలుగు అంటారు, కృష్ణా తెలుగు అంటారు కదా. మనకి శ్రీకాకుళంలో మాట కూడా తేడా ఉంటుంది చూడండి. ఏటమ్మా అలా కనిసినావు, వచ్చేసినావు ఏటే, ఉండమ్మా నేను పాడతానంటే నవ్వుతావేటే.
డిఫరెంట్ అలా ఉంటుంది కరెక్ట్ కదా. ఇప్పుడు మనకి ఈస్ట్ వెస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మీది ఏ ఊరు మీది? మాది విజయవాడ. అచ్చా, అది సంగతి. అందుకని అంత విజయ గర్వంతో నవ్వుతున్నారా? అయితే ఇక్కడికి వచ్చేసరికి గోదావరి జిల్లాలకి బాగున్నారా, ఇప్పుడు వచ్చిరండి, మొన్న టీవీలో చూసేవాడు, మీరు బాగానే పాడారండి అంటారు. అంటే డిఫరెన్స్ అది. అక్కడికి వచ్చేసరికి కొన్ని పాటలు యాస డిఫరెంట్ ఉంటుంది. జోడు కొయ్యల పడవ మీద సిరి సిరి మూవ జోడు పావురా లంపినాడి, సిరి సిరి మూవ జోడు పావురా లంపినాడి, సిరి సిరి మూవ జోడు ఏ పొద్దు వస్తాడో, సిరి సిరి మూవ జోడు పావురా లంపినాడి, సిరి సిరి మూవ జోడు. పంపినాడు అన్నది వేరే యాస, లంపినాడు పంపినాడు అంటారు కదా. లంపినాడు పంపినాడు అంటే ఆ యాసను బట్టి అలా మారుతుంటుంది అనమాట. మనకి రాయలసీమకి వెళ్ళేసరికి భాష, వాళ్ళ మాట కూడా యాస వేరే. అన్ని తెలుగు భాషలే కానీ ఒక్కొక్క ప్రాంతంలో ప్రాంతానికి బట్టి యాస మారుతుంది. అంతే, మన భాష తెలుగే, యాస మారుతుంది. ఇప్పుడు రాయలసీమ వెళ్ళాం అనుకోండి, ఎవరా ఏంది ఎత్తుకుని బా అంటాడు, అంతే కదా. అలా ఉంటుంది వాళ్ళ ఆ పాట యాస కూడా అలాగే ఉంటుంది. ఏడే ఏ నాది ఏడే ఏ నాది ఏడమ్మే నీ మొగుడు, అమ్మి అన్నది ఒక సైడ్ అంటారు, అమ్మే అని ఒక సైడ్ అంటారు, అమ్మ అని ఒక సైడ్ అంటారు, అమ్మే అని వీళ్ళు అంటారు రాయలసీమలో. ఏడే ఏ నాది ఏడమ్మే నీ మగుడు, ఈత సెట్లల్లో ఇరుక్కోనున్నాడా, తాటి సెట్లల్లో తారాడుతున్నాడా, తూర్పు దేశాన తూర్పు దేశాన తూర్పు దేశాన తుమ్మ చెట్టు కింద తుమ్మ చెట్టు కింద తుమ్మ చెట్టు కింద తూగుతున్నది నాగు పామురో రన్నయ్య, 3 సుట్ల అది నాగు పామురో రన్నయ్య, 7 కట్ల అది నాగు పామురో రన్నయ్య. యాసది. ఇవన్నీ మీరు ఇంట్రెస్ట్ కొద్దీ మీరే రీసెర్చ్ చేసి నేర్చుకున్నాను. అద్భుతం, మీ ఇంట్రెస్ట్ కి నిజంగా పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎన్ని విషయాలు ఈ జనరేషన్ చూసి నేర్చుకోవాలో, మిమ్మల్ని ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని నేర్చుకునే వరకు పట్టు వదలకూడదు అన్న దానికి అసలు మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అంతే. ఇంకా అసలు దానికి మాటలు లేవు, తిరుగులేదు అన్నట్టు. సో అట్లా స్టార్ట్ చేశాను. జానపద గీతాలన్నీ పాడేదాన్ని. ఆ తర్వాత ఏం చేస్తానంటే, ఇలా ఉన్నప్పుడు చొక్కా వెంకటరమణ గారని, అమ్మ మీరు ఏ యాస అయినా పాడుతున్నారు కదా, వేరే భాషలు కూడా తీసుకొని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఫీడ్ చేయండి అన్నారు. అనేసరికి ఇంకా సరే అని ఆయన ఎన్ని పాటలు అంటే 100 నిమిషాల్లో 100 పాటలు. అంటే పాట మొత్తం పాడకండి అమ్మ, చాలా పెద్దగా ఉంటుంది జానపదం, 100 నిమిషానికి ఒక పల్లవి చరణం వచ్చేస్తుంది మనకి, నిమిషానికి. అలా తీసుకోండి మీరు, వేరే భాషలు కూడా చూసుకోండి అంటే, అప్పుడు నేను వివిధ యాసలు 12 భాషలు ఇలా తీసుకొని, దాంట్లో మొత్తం ఆర్కెస్ట్రా కూడా లేడీసే, అంతా లేడీసే ఉండేలా మీరే సెట్ చేశారా? టీమ్ సెట్ చేసుకొని అప్పుడు భాషలు తీసుకున్నా. జసా జీవాంత జీమ కోచు మాళ్ళో తస ఫీర్తి స్వార్థ ఇమ్మాళ్ళో तुझे कोणाला तोंड मचा मिळलो का नाही बागून दुश्मन दड दागाला लागली गाला पाणी धेम धेम गाला. मराठी సాంగ్ ఇది. ఇది మరాఠీ. రంగబోతి రే రంగబోతి హై, రంగబోతి రే రంగబోతి హై, రంగబోతి రంగబోతి కోనా का लोटा हासी पड़े बहाना काना, हाय गोलाजी गोलाजी लाजे हाय, हाय गोलाजी गोलाजी लाजे हाय, लाजे लाजे नई बान से मालोगा नई कारा आता. ఇది ఒరియా. ఇది వింటూనే ఉంటాం తెలుగులో కూడా, ఉదయ్ కిరణ్ గారి సినిమాలో పాట కాబట్టి అందరికి తెలుసు ఈ పాట. ఈ పాటల్ని మనకి తెలుగులో కూడా కొంచెం చేస్తూ ఉంటారు కదా, అలా మనకి జానపదాలు సినిమాల్లో ఉన్నాయి కదమ్మా. చుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి తోట కంత చక్కిలిగిలి పెట్టు వేళ, పొద్దు వాళ్ళనిచ్చిరా సద్దు మణగనిచ్చిరా, ఏళ్ళ దాటి వస్తీవా వెనక్కి తిరిగిపోతివా, తంట మన ఇద్దరికే తప్పదు మావయ్యా, తప్పదు తప్పదు మావయ్యా, మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. ఇవన్నీ జానపదాలే కదా. మాయదారి సిన్నాడు నా మనసే లాగేసిండు, మాఘమాసం ఎల్లేదాకా
మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. అసలు నాకు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు లేదు, సరదాగా ఒక పాటల సముద్రంలో ఇదుతున్నట్టు ఉంది. పాటలంతా అలాగే ఉంటాయిరా, ఎందుకంటే పాటల్లో మనం మైమర్చిపోతాం కదా. అలా చేస్తూ నేను దాదాపు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఫీట్ చేస్తాను. దాదాపు సో అయితే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఏంటి 100 నిమిషాల్లో 100 జానపద గీతాలు. అవును, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్, వివిధ యాసలు 12 భాషలు. వివిధ యాసలు 12 భాషలు. అద్భుతం. అలా అన్ని రకాల పాటలు తీసుకొని నేర్చుకున్నాను అనమాట, కొత్తగా నేర్చుకొని అన్ని చేశాను. అది మంచి సక్సెస్ వచ్చింది నాకు. అప్పుడు దాదాపు ఆల్ ఛానల్స్ మొత్తం ఎన్నో ఛానల్స్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు ఏమన్నా ఏదైనా ఛానల్ మిమ్మల్ని వదిలింది అనుకుంటున్నారా? లేదు, ఇప్పటికే మీరు అంతే పాపులర్, ఇప్పటికే మీరు అంతే స్పెషల్, అంతే. అయితే మీకు ఇంకొక టాలెంట్ కూడా ఉంది కదా, ఏదైనా ఒక సందర్భం చెప్తే ఇట్లా ప్యారడీ పాట అల్లేస్తారని. అదేలేండి, రాగానే నా మీద ఒక ప్యారడీ పాటతో స్టార్ట్ చేశారు ఇంటర్వ్యూ. సో సరదాగా నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు. చెప్పండి. నార్మల్ గా గెస్ట్లతో ర్యాపిడ్ ఫైర్ అని ఆడతాం, అట్లా కాకుండా మీతో ర్యాపిడ్ సాంగ్ అనమాట. సరదాగా ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఇప్పుడు ఇది పెద్ద పరీక్షలా ఉన్నట్టుంది. మీకు జుజుబీ, మీకు పరీక్షలు ఏ ఉండవు, జుజుబీ అంతే. ఓకే, సో ఆడవాళ్ళం కాబట్టి వంటలతో స్టార్ట్ చేద్దాం. వంటల మీద ఒక పాట. నేను ఇట్లా ఒక సందర్భం చెప్తాను, మీరు పాడాలి. సరే. మీకు వంట వచ్చా? నాకు శుభ్రంగా వచ్చు, చక్కగా చేస్తావు. పూరి చేయడం వచ్చా? చక్కగా వచ్చు. వచ్చా? అయితే కష్టం పాడు. ఎందుకంటే ఇది వంట రాని అమ్మాయి చేసే పూరి ఎలా ఉంటుంది. సరే. ఇది పూరి కానే కాదు, ఏ వంట దీప్తికి రాదు. అమ్మ బాబాయ్, అంటే సరదాగా సీరియస్ గా తీసుకోండి. ఇది పూరి కానే కాదు, ఏ వంట దీప్తికి రాదు, వేదన వడగా రోదన రొట్టెగా చేసే పూరి ఇది. ఒంటరిగా ఒక రోజు కూర్చొని పిండి కలిపినాది దీప్తి, పిండి కలిపినాది. పిండిని కలిపి ముద్దగా చేసి పూరి చేసినాది, నూనెలో వేసి చూసినాది. ఆ తరువాతే తెలిసింది అది పూరి కాదని, అది అప్పడమయ్యిందని. ఆ పూరి గుండె కోత దీప్తి వంటకు శ్రీకారం. తను చేసే ప్రతి వంట వాళ్ళ ఆయనకు అవమానం. సరిపోయింది, అద్భుతం. అంటే సరదాగా నవ్వించడానికి. సరదాగానే నేను వంట చేస్తాను, బట్ నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. సరే, వంట గురించి బాగా పాడరు కదా, సరే కుక్క గురించి పాడాలి. వీధి కుక్కలు చాలా ఉన్నాయమ్మా, కనిపిస్తుంటాయి. కరిచిందిలే ఓ వీధి కుక్కేమో కరిచిందిలే, నన్ను చూసి కనుగుడ్లు తిప్పిందది. ఏంటి అదే? అదే వెంటనే పైకి దూకిందది. ఏముందిలే అప్పుడేముందిలే, త్రుటిలో నా తొడకండ కొరికిందిలే. అది అరుణ గారు, మీకు విషయం చెప్పనా, ఈ ఇంటర్వ్యూ మళ్ళీ నేనే చూసుకొని అసలు పాట మర్చిపోయి ఎక్కడన్నా పాడాల్సి వస్తే కండ కొరికింది, పిక్కలాగింది, ఇదే పాడతానేమో నేను కూడా. అది నిజమేరా, ఎందుకంటే చాలా మంది నాకు బాలు గారు ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను ఏ దివిలో విరిచిన పారిజాతమో పాట ఉంది కదా, ఆ పాట ప్యాడీ చేశాను. ఏ వీధిలో కరిచిన పిచ్చి కుక్కవో బాబోయ్, నా కండే పీకిన పాడు కుక్కవో, నా రక్తం దారగా కారిపోయేనే అని పాడితే అని అంటారు. ఈ పాట నాకు చాలా ఇష్టం అమ్మా. కుక్క గుర్తుకొస్తుంది కదా నాకు మీ పాట విన్నప్పుడల్లా అని అన్నారు ఆయన. అంటే ఇలా జరిగే కొన్ని సిచ్యువేషన్స్. ఇది అంటారు కదా, అగ్గిపుల్ల సబ్బు బిల్ల కుక్క పిల్ల కాదేది కవితకు అనర్హం అని. సో ఇప్పుడు కుక్క గురించి పాడరు కాబట్టి దోమ దగ్గరికి వెళ్దాం. దోమ గురించి. అబ్బో, దోమల మీద చాలా పాటలు ఉన్నాయబ్బా. చెప్పండి. కుట్టినప్పుడల్లా పాడుకుంటూ ఉన్నా. అటుపక్క ఇటుపక్క ఎటుపక్క నుంటావో, చిటుకున కాటేసి చటుకున పోతావు, ఎంత కంత్రి దానవే ఓ దోమ, ఎంత కంత్రి దానవే. రాములమ్మ పాట. ఓకే, సరే, ఓకే. పక్క కాటు తోట ఎంత వాళ్ళనైనా మూలన తోసేసి మబ్బుగా చేస్తావే, ఎంత కంత్రి దానవే ఓ దోమ, ఎంత కంత్రి దానవే.
డెంగ్యూ చికెన్ గున్య గిఫ్ట్గా ఇస్తావు ఎంత కంత్రి దానవే, ఇలా వాడుకోవాల్సిందే. నేను మా ఆయన కొట్టుకోము, అయినా సరే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలు ఉన్నాయనుకోండి. అదే సరే, భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో చాలా అందంగా పాడుకుంటారు. ఎలా పాడుకుంటారు? అద్భుతంగా ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు. ఎలా పాడుకుంటారు తెలుసా? నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి. ఇంత బాగా పాడుకుంటారు. ఒక 30 ఏళ్ళ తర్వాత పోట్లాడుకుంటే ఇదే పాటను ఎలా పాడుకుంటారు? నన్ను పీకు తిందువటే, నన్ను పీకు తిందువటి రాక్షసి పెళ్ళామా, ముక్కలుగా కోసి తిందు నిన్నే మాయన, నిన్నే మా. అంటే వీళ్ళు కూడా తగ్గఫోర్గా ఉంటారు కదా, అదే కదా. ఆయన ఒక మాట చెప్తున్నాడు. పెళ్ళి ఆమె అంటుంది అనమాట, ఏమని? పెళ్ళికి ముందు నన్నేమో ఐశ్వర్యారాయంటివి, పెళ్ళి కాగానే కల్పనారాయని, కసురు కొంటి వేళ విసుగు కొంటి వేళ. అప్పుడు ఆయన అన్నాడు. ఇంకోటి ఏంటంటే, మగవాళ్ళు కొన్ని విషయాలు ఆడలతో చెప్పకూడదు, పాపం జీవితాంతో సాధిస్తారు కదా, అంతేనా? ఆయన చెప్పేశాడు కోపంలో, నీ కోసం కాదు నేను మీ చెల్లెలి కోసమని మీ ఇంటికొచ్చి నేనీ పాలబడితి, నీకు బలి అయిపోతి, నన్ను పీకు తిందువటే. అది భార్యాభర్తలు పోట్లాడుకుంటారు, అలా ఉంటుంది. సరే, మీకు పానీపూరి ఇష్టమా? అసలుకే వర్షాకాలం, పానీపూరి తింటే అద్భుతంగా ఉంటుంది. మీకు ఇష్టమా పానీపూరి? చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం అనుకుంటా. ప్రాణం, కళ్ళలో ప్రేమ. పానీపూరి అంటే నోరు ఊరిపోతుంది నోట్లో. ఇప్పుడే ప్యాజ్ డాలో అన్న తోడ ప్యాజ్ డాలో అది ఫిక్స్ అయిపోయింది. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఎక్కడ కూడా జనాలు కనిపించరు, కానీ సాయంత్రం అయితే పానీపూరి దగ్గర బెంచ్ కార్లో వచ్చుంటారు, మామూలు కార్లో వచ్చుంటారు, రిక్షాలో వచ్చుంటారు, ఆటోలో వచ్చుంటారు, బండి మీద నడుచుకుంటూ చాలా మంది అక్కడ లైన్గా నుంచి ఉంటారు. ఎలా ఉంటారో తెలుసా? ఎంతవారు గాని ఏ కారులైన రాని, పానీపూరి బండి ముందు ఆగిపోదురే, చేతిలో చిప్పతో పానీపూరితో. అక్కడ మాత్రం చెప్పబట్టుకుంటారు అందరూ. కరెక్టేనా? చాలా 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 కరెక్ట్. నేను మధ్య అంటే మీరు ర్యాపిడ్ చెప్తున్నారు, నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నేను అమెరికా వెళ్తుంటాను, దాదాపు ఒక 14 కంట్రీస్ వెళ్ళానమాట. అమెరికా వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు అడిగారు, మీకు ఇంగ్లీష్ సాంగ్ వచ్చా అని. నాకు రాదు, కానీ ఏం చేయాలి, కవర్ చేయాలి. నేను అసలు మనకు రాందంటే ఏమైనా ఉంటుందా డిక్షనరీలో? అడిగితే ఇంగ్లీష్ సాంగ్ రాదు, నాకేం చేయాలని ఆలోచించేసరికి వస్తే పాడండి అమ్మ అన్నారు. నన్ను సరే అండి, ఒక పని చేస్తాను, నేను తెలుగు పాట ఇంగ్లీష్ సాంగ్ లాగా పాడతాను, ఆ పాట తెలుగు పాట ఏంటో మీరు చెప్పండి అని చెప్పాను. వాళ్ళకి అడిగాను, మీరు కూడా చెప్పండి ఆ పాట ఏంటో. చియాక్ను మొక్కలా చుల్బే చొక్లా యాంకారం నంపల్. అర్థమైందా? తిట్టారా? నాకే అర్థం కాలేదు. అసలు అది ఉందా? ఉందా పాట? ఉంది ఉంది, చెప్పనా? చికెను ముక్క లేదు, చిల్డు బీరు చుక్క లేదు, ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ. ఆ పాట గుర్తుకొచ్చింది నాకు. చియాక్ను మొక్కలా చుల్బే చొక్లా యాంకారం నంపల్. ఇలా పాడేసా అంతే. వాళ్ళు హ్యాపీగా నవ్వుకున్నారు కాసేపు, అంతే. అమ్మ, అసలు మీకున్న సరస్వతి కటాక్షానికి పాదాభివందనాలు. అంతే, మీ ప్రేమది. లేదు లేదు లేదు, ఉన్నది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ టాలెంట్, మీ టాలెంట్ని ఒక గంటన్నర షోలో దాన్ని కంక్లూడ్ చేయడం అనేది అసాధ్యం. అంతే. బికాజ్ అంత ఎక్స్ట్రీమ్లీ టాలెంట్ ఉన్న మీరు, సంతోషంగా ఉంది ఈ విషయం కూడా మాట్లాడాలనుకుంటున్నా, అరుణ ఆర్ట్స్ అకాడమీ అని ఒకటి స్టార్ట్ చేశారని, 10 మందికి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారని కూడా విన్నాను. దాని గురించి చెప్పండి అమ్మా. ఇది నేను కరోనా సమయంలో స్టార్ట్ చేస్తానమ్మా. అంటే కరోనాకు ముందే పెట్టాను, కానీ కుదరలేదు అప్పుడు చేయడానికి. కరోనా సమయంలో ప్రారంభించి ఉచితంగా 200 మంది దాకా నేర్పించాను. అలాగే కొంతమంది కళాకారులను తయారు చేసి పెళ్లి పాటలు, లాలి పాటలు, జోల పాటలు ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. వాళ్ళందరికీ మొత్తం దాదాపు 25 ఏళ్ల నుంచి నాతో ఉంటున్నారు కళాకారులు. అంటే మీరు నాలెడ్జ్ని పంచడంతో పాటు వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి కూడా మీరు సహాయం చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలి. వాళ్ళ ఇంటికి రావడానికి ఛార్జీలు నేనే ఇస్తాను, వాళ్ళకి నేర్పిస్తాను ఫ్రీగా, నాతో పాటు ప్రోగ్రామ్ తీసుకుని డబ్బులు ఇస్తాను. అంటే లెర్నింగ్ ఎర్నింగ్ రెండు ఉండాలి కదా. వాళ్ళకి అవకాశం లేని వాళ్ళకి మనం అట్లా హెల్ప్ చేయడంలో తప్పలేదు కదా. కళాకారిణిగా నేను చాలా కష్టాలు పడ్డాను. అవకాశాల కోసం నేను ఎంత కష్టపడి తిరిగాను నాకు తెలుసు.
అలా మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు, ఖాళీ చేతులతో అయ్యో వీళ్ళ ఇంటికి వెళ్ళామా అని బాధపడకూడదు. అది నా ఉద్దేశం, అంతే. ఎక్సలెంట్ అమ్మా, ఉండాలి మీలాంటి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. అండ్ మీ పాట ఇంకా అందరి నోట వినపడుతూనే ఉండాలి. మీ తర్వాత డెఫినెట్లీ ఆ యంగర్ జనరేషన్ కూడా మీ టాలెంట్ నేర్చుకోవాలి, ఇంకొక 10 మందికి సహాయపడే స్థితిలో వాళ్ళు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా ఆఫర్స్ ఉండాలి, ఇంకా మీరు చాలా లైమ్ లైట్లో ఉన్నారు, ఉండాలి, నిలిచిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ రా. ఇంకెందుకంటే మీతో మాట్లాడుతుంటే నాకు కూడా టైం తెలియట్లేదు, చాలా చాలా కనిపిస్తున్నాయి. ఇంకా పాటలు ఇంకా పాడాలి బాగా. అదే కదా అసలు ఇంక ఈ ప్రవాహం ఫుల్ స్టాప్ అనేది ఉండదు, ఆగదు. ఒక పని చేద్దాం, పల్లవులు తీసుకొని పాడేసి ముగించేద్దాం, ఓకేనా? నాకు పాత సినిమా పాటలు అన్నీ పాడతాను నేను, నోటెడ్. నాకు పుస్తకం చూడక్కర్లేదు, తెలియకుండానే పాట 3000 పాటలు కంఠస్థం వచ్చన్నారు. చాలా వరకు కంఠస్థం వచ్చామట. అలా పల్లవులు పాడదాం, ఓకేనా? ప్రాక్తిస వీణియ పైన దినకరమయూక తంత్రుల పైన జాగృత విహంగతతులి వినీల గగనపు వేదిక పైన పలికెను కిలకిల స్వరములు దొరకని జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు చల్లిగా కదా. ఇలాంటి పాత పాటలు మనం గుర్తు చేసుకుంటే బాగుంటుంది కదా, చాలా పాటలు. ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఈనాడు కలిగిన ఆనాడే తెలిసిందది, ఆవేశం ఈనాడు కలిగిన ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆనాటిది. థ్యాంక్ యూ సో మచ్ మా. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడుతూ, చాలా విషయాలు పంచుకున్నాను. అందమైన ప్రోగ్రాముల ఐ డ్రీమ్, మన మనసుని తోచే ఐ డ్రీమ్, మాటల తూటాలు వేసే దీప్తితో ఈ పూట అరుణ పాటల ప్యారడి నవ్వించెనంటూ భావించుచుంటి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు గాను ఐ డ్రీమ్కి వందనాలు చెప్పుచుంటి. ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.